ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనమందరం నిలబడి ఉండగా మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి లేఖన భాగాన్ని చదువుకుందాం. మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 14వ అధ్యాయము. లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనం నుంచి గమనించుదాం. లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరుడు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా? చూచుకొనిన ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ, ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టెను గాని కొనసాగింపలేకపోయేనని అతనిని చూచి ఎగత్తాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువానని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేని ఎడల అతడు ఇంకను దూరముగా ఉన్నప్పుడే రాయభారము పంపి సమాధానము చేసుకొన చూచును గదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోట తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవు నీవు. మార్పు చెందనటువంటి మా మంచి ప్రభువుగా మీరున్నారు. ప్రభువా, మానవులను మరల నీ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ మహిమలోనికి నిలబెట్టుట కొరకై నీవు కలిగి ఉన్నటువంటి ఆ ప్రణాళికలో నువ్వు జరిగించుచున్నటువంటి ప్రతి కార్యమును బట్టి మేము కృతజ్ఞులమై ఉన్నాం. ప్రభువా, చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి కూడా ప్రభువా మిమ్మల్ని మేము స్తుతిస్తూ ఉన్నాము. తండ్రి, అక్షరమును కాదు కానీ అక్షరం వెనకాల ఉండే ఆత్మను గ్రహించే భాగ్యం మాకు దయచేయండి. ఈ గడియ వర్తమానం గుండా మాకు మీరు దేనినైతే బయలుపరిచి ఉన్నారో దానిని పొందే శక్తిని మాకు అనుగ్రహించండి. సర్వశక్తి సంపన్నుడా, మనుషుని యొక్క ఆత్మను, మనుషుని యొక్క ప్రభావాన్ని, మనుష్య జ్ఞానాన్ని ఇక్కడ నుంచి తీసివేయండి నాయన. ఇక్కడ కేవలం నీ పరిశుద్ధాత్మ యొక్క సంచారం మాత్రమే జరుగులగిన సహాయం దయచేయండి. కృపగల దేవ, బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని, నీ ఆత్మ యొక్క ప్రశస్తమైన సంచారమును మా మధ్యలో జరిగింపజేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. కూర్చోండి. హల్లెలూయా. కూడి వచ్చినటువంటి దేవుని యొక్క ప్రియమైనటువంటి పిల్లలకు, దేవుడి యొక్క దాసులకు, ఆహ్వానించినటువంటి సహోదరులకు కూడా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆయన మీ అందరికీ కూడా గ్రహింపు శక్తిని అనుగ్రహించునుగాక. చాలా సంతోషము. నేను ఇక్కడికి పిలువబడడానికంటే మునిపే మీరు పాడిన కీర్తనలు వింటూ ఉన్నాను. నేను ఆత్మీయంగా చాలా కదల్చబడతా ఉన్నాను. నిజంగానే దేవుడు ఉండేటువంటి స్థలాలని చాలా సునాయాసంగా గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే దేవుడు తన ప్రవక్త ద్వారా సెలవిస్తాడు. చిన్న భిన్నములైపోతున్న ప్రపంచంలోనే వర్తమానంలో ప్రతి దేశానికి ఆత్మ ఉంటుంది, ప్రతి స్థలానికి ఆత్మ ఉంటుంది, ప్రతి సంఘానికి ఆత్మ ఉంటుంది, ప్రతి వ్యక్తి పైన ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ ప్రభావాన్ని బట్టి అక్కడ క్రియలు ఆధారపడి ఉంటాయి. నిజంగానే వ్యక్తి పైన ఆత్మలు ఉంటాయా సార్? ఖచ్చితంగా ఉంటాయి. సంఘాల పైన ఉంటాయా సార్? ఖచ్చితంగా ఉంటాయి.
బోధించేటువంటి వ్యక్తిలో ఉండే ఆత్మ యొక్క ప్రభావము ఆ బోధ వినే వ్యక్తులపైన ఖచ్చితంగా పడుతుంది. ఒకవేళ ఆ వ్యక్తి 5 పరిచారిక వర్గాల్లో ఏ వర్గానికి సంబంధించిన వాడో, వరాలలో ఏ వరాల చేత అతను అప్పచెప్పబడి ఉన్నాడో, ఆ వరాలలో కూడా ఎంతటి తలాంతులతో కూడుకున్నాడో దానిని బట్టి బోధకుడికి మధ్యలో వ్యత్యాసము. ఆ ఆత్మే ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి ఆ సంఘం పైన పనిచేస్తుంది. కనుక నిజంగానే మిమ్మల్ని అందరిని బట్టి కూడా, జరుగుతున్న కూటమిని బట్టి కూడా కేవలం ఇక్కడ ప్రభు యొక్క ఆత్మ మాత్రమే సంచారం జరిగించబడులాగున నేనును, నాతో కూడా నా యొక్క స్థానిక సంఘం వారు కూడా బహుదినాల నుంచి ప్రార్థన చేశారు. వాటన్నిటిని బట్టి దేవుడు విజయవంతంగా ఈ కూటమిలో నెరవేర్పు జరిగిస్తూ ఉన్నారు. వాటన్నిటిని బట్టి దేవుడికి మాత్రమే ఘనత చెందునుగాక. చాలా మంచిది. మన సమయాన్ని లేఖనంలో గడిపే ప్రయత్నం చేద్దాం. చదవబడిన లేఖన ప్రకారంగా లూకా సువార్త 14వ అధ్యాయము 28వ వచనం నుంచి ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయం 28. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా? యేసు ప్రభువారు ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ నేను ఒక 10 నిమిషాలు ఒక చిన్న నైపుణ్యాన్ని లేక బ్యాక్గ్రౌండ్ వేస్తాను. తర్వాత నేను చెప్పవలసిన విషయాల్ని మీరు గ్రహిస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఒక ప్రత్యేకమైన సందర్భం ఏంటంటే, ఏ మానవుడైనా సరే ఒక పనిని చేయడానికి ప్రారంభించే ముందు, అది ఒక కార్యమే కానీ ఒక నిర్మాణమే కానీ ఏదైనా సరే, అది చేసే ముందు అసలు ఈ కార్యము నేను చేయగలుగుతానా లేదా, నేను ప్రారంభించడము ప్రాముఖ్యం కాదు కానీ నేను దాన్ని చివరి వరకు ముగించగలుగుతానా, నేను చేయగలుగుతానా, అది నిజంగా నా చేత సంపూర్తి చేయబడే కార్యంగా ఉన్నదా, అది నా శక్తి యొక్క పరిధిలో ఉన్నదా లేదా అని చూచుకొనే కదా అతడు ప్రారంభించాలి. అది ఒక భవన నిర్మాణం కానీ, ఒక సంఘ చర్చి నిర్మాణం కానీ, స్టూడెంట్స్ చదువుకునే చదువులు కానీ. ఎందుకంటే చాలామందిని చూస్తూనే ఉంటాము, చాలా ఆతృతతో చాలా కోర్సులు చేరతారు, మధ్యలో జారి బయటకు వచ్చేస్తారు. చాలా నిర్మాణాలు కడదామని చూస్తారు, మధ్యలోనే కట్టలేక వెనక్కి వచ్చేస్తారు. యేసు ప్రభువు చెబుతున్న మాట జాగ్రత్తగా వినండి. అయ్యా, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఒక మాట జాగ్రత్తగా వినండి. మెసేజ్ ఈజ్ వెరీ సింపుల్. వర్తమానము సామాన్యమైనది. దేవుడు తన ప్రవక్తను పంపించి మర్మయుక్తమైనటువంటి సంగతులను ఆయన సామాన్యంగా బయలుపరచడానికి ఇష్టపడ్డాడు ఆయన. కానీ ఈ రోజున ఏం జరుగుతుందంటే, మరలా సామాన్యమైన విషయాల్ని మర్మయుక్తంగా చేస్తున్నారు. ఎంతమంది అంగీకరిస్తున్నారు? మన దగ్గర ఒక విమోచన గ్రంథం ఉంది. మనం అందరం కూడా 7 ముద్రల పుస్తకాన్ని మనం పట్టుకొని గుండెలకు హత్తుకొని మరి దాన్ని తీసుకుంటున్నాం. దానిలో మొట్టమొదటిగా ఒక అంశం కనబడుతూ ఉంటుంది. దేవుడు తను తాను సామాన్యతలో దాచుకొని ఉన్నాడు. ఆయన ఎక్కడైతే దాగి ఉంటాడని చెప్పుచున్నాడో ఆ సామాన్యతను వదిలి సంక్లిష్టత వైపు, మళ్ళీ మర్మముల వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. యేసు ప్రభువారు చెప్పిన మర్మములన్నీ కూడా దేనితో పోల్చబడి చెప్పబడ్డాయంటే, అయ్యా, మనుషులు గ్రహింపలేని సంగతులతో కాదు. ఆయన చెప్పినవన్నీ కూడా, పొలంలో ఒక ఆయన వచ్చి 4 విత్తనాలు వేసాడు, చేపలు పట్టేవాడని చేపల కోసం ఒక వల విసిరాడు. ఇలాంటి విషయాల్లోనే జగత్తు పునాది వేయబడక మునుపు ఉన్న మర్మాలను దాచిపెట్టాడు. దేవుడేమో సామాన్యం చేస్తూ ఉంటే మనిషి దాన్ని సంక్లిష్టం చేస్తూ వస్తున్నాడు. ఇది కొంచెం బాధాకరమైన విషయం. కానీ సామాన్యతలోనే దేవుడు దాగి ఉంటాడు. సామాన్యమైన సంగతులలోనే గొప్ప ఆత్మీయమైన మార్పులు కలుగుతాయి. హృదయ శుద్ధులు కానీ, హృదయ మార్పులు కానీ. మర్మాలు మంచివి. మర్మాలు మనం నడవలసిన త్రోవలను చూపుతాయి. మర్మాలు మనం ఏమయ్యునో బయలుపరుస్తాయి. కానీ ఆ మర్మాల్ని మర్మాలుగానే ఉంచామనుకోండి, మనకే ఉపయోగం ఉండదు. అది సామాన్యతలోకి రావాలి, ఆచరణలోకి రావాలి. ఆమేన్. సమస్యలు ఏంటంటే, ఈ రోజున వర్తమానంలో అందరికీ అన్ని మర్మాలు తెలిసిపోయాయి. ప్రతి ఒక్కరికి అయ్యా నీకు ఈ మర్మం తెలియదంటే ఫీల్ అయ్యేటట్టుగానే మొహాలు పెడతా ఉన్నారు ఈ రోజున. కాబట్టి ఈ మాట అనకూడదు, మీకు అన్నీ తెలుసు. కానీ
7 ముద్రల గురించి నువ్వు విన్నావు కదయ్యా, వినిన తర్వాత అది నీలో ఏ రూపంగా క్రియాత్మకంగా నీలో ఏ మార్పులు చేసిందయ్యా అని అడిగితే 2 ముక్కలు చెప్పలేడు ఆయన. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం అనేటువంటి ఒక చిన్న పాంప్లెట్ని చేతికిచ్చా, నువ్వు తీసుకో, నువ్వు చదువుతావు, గ్రహిస్తావు. నీలో క్రియాత్మకమైన మార్పు ఏంటంటే అలాగున నువ్వు నడిచి బాప్తిసం తీసుకుంటావు. అది నీలో మార్పును కలుగజేసింది. 7 ముద్ర నీలో ఏ మార్పును కలుగజేసిందయ్యా అని అడిగితే స్పష్టత లేని దినాలు ఇవి. ఎందుకంటే సామాన్యతను మరల మనం సంక్లిష్టంగా చేశాం కాబట్టి. ఎక్కడైతే దేవుడు తను దాచుకుని ఉంటాడని చెప్తున్నాడో అక్కడ నుండి లేచి మరలా దేవుడు లేని చోటలోకి మళ్ళీ వెతుకుతున్నాం అక్కడ. ఇది సమస్య. అందుకే యేసు ప్రభువు చెప్తున్న విషయాలు పామరు లాంటి వారికి అర్థమయ్యాయి, కానీ బాగా చదువుకున్నటువంటి వ్యక్తులకు, తత్వవేత్తలకు అర్థం కాల. వారి తలల మీదకెళ్ళి దాటిపోయినట్టు కనబడతా ఉన్నాయి. ఇక్కడ చెప్పుచున్నటువంటి ఉదాహరణ కూడా అలాంటి సామాన్యతల విషయమే. ఆయన అంటాడు, ఒక ఇల్లును కట్టేటప్పుడు, ఒక గోపురాన్ని కట్టేటప్పుడు, ఒక ప్రయత్నం చేసేటప్పుడు నీవు అసలు దీనిని నేను చేయగలుగుతానా, నా సామర్థ్యంలో ఉందా, నేను పూర్తి చేయగలుగుతానా అని చూసుకోకుండానే కనుక అతను మొదలు పెట్టేశాడు అనుకోండి, లెక్క చూసుకోలే. మొదలుపెట్టినటువంటి కొంత సమయానికి చుట్టూ ఉండే జనాలు అంటారు, అరే ఈ మనుష్యుడు మొదలు పెట్టనైతే పెట్టాడు కానీ ముగింపు చేయలేకపోయాడే అని ఎగతాళి చేస్తారు అన్నాడు. అంటే ఈ లెక్క చూచుకోకుండా అడుగులు వేయబడే ప్రతి వ్యక్తి కూడా ఎగతాళికే గురవుతాడు. ఆమెన్. తర్వాత మరొక విషయాన్ని గమనించాం. దాని తర్వాత మరొక విషయాన్ని చెప్తా ఉంటారు యేసు ప్రభు వారు. 31 వచనం చూడండి. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువానని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? ఖచ్చితంగా ఎదుటి వాడి దగ్గర ఎంత శత్రు సైన్యం ఉంది, వాడి బలం ఎంత, వాడి ఆలోచన విధానం ఎలాంటిది, నేను నా దగ్గర ఉన్నటువంటి ఈ విషయాలతో నేను వాడిని జయించగలుగుతానా లేదా అన్న అవగాహన లేకుండానే ఒకవేళ యుద్ధానికి వెళ్ళాడు అనుకోండి, ఖచ్చితంగా ఓడిపోతాడు, ప్రాణాలు కూడా పోవచ్చు, ఎగతాళి చేయబడతాడు. ఎసర్రో అది ఏ యుద్ధమైనా సరే. దేవుడు భౌతిక యుద్ధాల గురించి మాట్లాడుతూ చెప్పిన ఉదాహరణ అది. నేను మిమ్మల్ని ఆత్మ సంబంధమైన యుద్ధాల్లో కూడా ఇదే విషయాలను కూడా మీకు చూపించడానికి ఇష్టపడతా ఉన్నాను. ఇక్కడ ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా అసలు ఎవడు నా శత్రువు, ఎవడికి నేను విరోధంగా యుద్ధం చేస్తా ఉన్నాను, నేను ఎవరికైతే ఈ విరోధంగా యుద్ధం చేయబోతున్నానో వాడి బలగాల గురించి నాకు అవగాహన ఉన్నదా, వాడిని ఎదిరించుటకు నాకు శక్తి ఉన్నదా, వాడి ప్రణాళిక నేను గ్రహించగలిగానా, లేదా వాడు పన్నుచున్నటువంటి ఉచ్చులో పన్నాగంలో నేను పడిపోయి పావుగా మారిపోతున్నానా, ఇది చివరికి నాకు ఎగతాళినే అప్పచెప్పేటట్టుగా ఉందా లేదా అని విచారణ చేయకుండా ఏ యుద్ధాన్ని చేయకూడదు. ఎనీ బ్యాటిల్, ఏ యుద్ధమైనను సరే. కానీ దేవుని యొక్క లేఖనాలలో మనకు ఒక ప్రత్యేకంగా మాట రాస్తారు పౌలు గారు. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని గమనించుదాం. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా, ఎందుకంటే నేను చెప్పినటువంటి లూకా సువార్త వాక్యం విని మనుషులపైకి దాడి చేయడానికి ప్రోత్సహిస్తున్నాడేమో అని అనుకోకూడదు మనం. దేవుడు మాట్లాడుతున్నది అసలు మన శత్రువు ఎవడో గుర్తించదగిన వాడు మాత్రమే సరైన యుద్ధాన్ని చేయగలుగుతాడు. ఇక్కడ చెప్తారు అసలు మనం పోరాడేది ఎవరితో, మన శత్రువు ఎవరు, మన యుద్ధ ప్రణాళికలు ఎలాగుండాలా అన్న విషయాన్ని గురించి మాట్లాడుతూ మనం పోరాడేది శరీరులతో కాదయ్యా, కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల యొక్క సమూహాలతో పోరాడుచున్నాము. మనం పోరాడేటప్పుడు మన శత్రువు ఎవరో స్పష్టం చేసేసాడు దేవుడు. దురాత్మల సమూహమని, అధికారులని, ప్రధానులని,
ద డార్క్నెస్ ఆఫ్ ద వరల్డ్, చీకటి, ఈ లోకపు యొక్క చీకటితో యుద్ధం చేస్తున్నామని చెప్తున్నాడు ఆయన. మరి దేవుడు చెప్పినటువంటి ఆ నియమాలను ఒక్కసారి ఇక్కడ మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తా. అసలు ఇంతకీ నీ శత్రువులను గట్టిగా సరిగ్గా గ్రహించగలిగావా? నీ శత్రువులతో యుద్ధం చేయడానికి నీ దగ్గర సరి అయిన ప్రణాళిక ఉన్నదా? అసలు నీ శత్రువులు జయించుటకు నీకు శక్తి సరిపోతుందా? ఇదేది తెలియకుండానే ప్రారంభించి మధ్యలో ఆటుపోటులు పడిపోతూ క్రైస్తవ భక్తి జీవితంలో కుంటిపడుతున్న విశ్వాసం లేకపోలేదు, ఓడిపోయిన వారు లేకపోలేదు, కొంతమంది పడి లేచి ఇరుకులు ఇబ్బందులు పడుతున్న వారు లేకపోలేదు ఈ దినాల్లో. దీనికి కారణం అంటే ఏంటయ్యా అంటే అసలు నీ శత్రువుని గుర్తెరగకపోవడము, ఆ శత్రువుని గుర్తించి అతన్ని జయించుటకు నీ యొద్ద అతడి శక్తి కంటే మించినటువంటి ఒక చక్కటి ప్రణాళిక లేకపోవడము. ఇదే దానికి ప్రధానమైన కారణము. ఈ గడియ వర్తమానికుడు తను బోధించినటువంటి అనేకమైనటువంటి అంశాల్లో ద గ్రేటెస్ట్ ఎనమీస్ అని కొంతమందిని గురించి ఆయన ప్రస్తావించాడు. మాట జాగ్రత్త వినాల. ది గ్రేటెస్ట్ ఎనమీస్ అంటే గొప్ప శత్రువులు. ఎప్పుడు? యేసు ప్రభు వారు ఉన్నటువంటి కాలంలో ఆయన ఎవరినైతే ఎదిరించాడో ఈ రోజున వాళ్ళు లేరు, కానీ అవి ఆత్మలు ఉన్నాయి. వారికంటే ముందు ఉన్నటువంటి పరిశుద్ధులు పోరాడినటువంటి ఆ శత్రువులు లేరు, కానీ అవే ఆత్మలు ఉన్నాయి. ఈ రోజున మీకు గొలియాతు కనబడ్డు, కానీ ఆత్మ కనబడుతుంది. ఈ రోజున వారందరూ ఎవరెవరితో యుద్ధం చేశారో ఆ ఫిలిస్తీన్ లాంటి వ్యక్తులు కానీ ఏ శత్రువు అయినా సరే ఈ రోజున వారు నీ కంటికి కనబడరు, కానీ వారి ఆత్మలతో నువ్వు నేరుగా యుద్ధం చేస్తూ ఉన్నావు. మరి ప్రతి ఆత్మయు కూడా దానికంటూ ఒక ప్రత్యేకమైన శక్తిని, సామర్థ్యాన్ని, ప్రణాళికను కలిగి ఉంటుందిగా. అసలైనటువంటి సమస్య ఏంటంటే శత్రువును గుర్తుపెట్టడంలోనే విఫలమైనటువంటి దినాలు ఇవన్నీ కూడా. దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడింపజేసిన ఉన్న మాటలు ఉన్నట్టుగానే వేటినైతే గొప్పదైన శత్రువులుగా ఎంచాడో, విచ్ ఆర్ ద గ్రేటెస్ట్ ఎనమీస్, ఆ అతి గొప్ప శత్రువులను మనం కనుగొనే ప్రయత్నం చేద్దాం. నేను ఒక మాట మాత్రం గ్యారంటీ ఇవ్వగలుగుతా, ఈ వర్తమానం నుంచి మీరు ఖచ్చితంగా నేర్చుకునే వెళ్తారు. ఇక్కడ నుంచి యూ విల్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ మెసేజ్. ఇది వర్తమానాన్ని మీరు చూసే కోణం కూడా మార్చాలి. వర్తమానంలో మీరు జీవించుచున్నటువంటి మీ జీవన శైలిని కూడా ఇది మార్చగలగాలి. మీరు మెసేజ్లను చదివే కోణం కూడా మార్చగలగాలి. ఐ హోప్ దిస్ హ్యాపెన్స్. నేను నమ్ముచున్నాను ఇది జరగాలని. ఆమేన్. అనేకమైనటువంటి గొప్ప శత్రువులు ఉన్నారని దేవుడి ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఈ కాలంలో ఎండ్ టైం మెసేజ్లో చివరి ఈ యొక్క లవోదికే సంఘ కాలాన్ని దాటుచున్న ప్రతి వ్యక్తిలో కూడా అందరూ ఎదుర్కొనేటువంటి అత్యంత సామాన్యంగాను కఠినంగా ఉండేటువంటి గొప్ప శత్రువులు ఉన్నారు. దానిలో నేను మీకు మొట్టమొదటి శత్రువుని పరిచయం చేస్తాను. ద ఫస్ట్ గ్రేట్ ఎనిమీ ఎక్కడంటే మెసేజ్ కోడ్ చెప్తాను, రాసుకునే వాళ్ళు రాసుకోండి. అంశం పేరు హీలింగ్, బ్రాకెట్లో వాట్ క్యాన్సర్ ఈజ్. స్వస్థత అనేటువంటి వర్తమానము కోడ్ 53-0904 53-0904. దాంట్లో 12వ పేరా చూస్తే ఇక్కడ చెప్తాడు దేవుడు తన ప్రవక్త ద్వారా మొట్టమొదటి ఏది ఈ రోజుల్లో మనుష్యులు ఎదుర్కొనేటువంటి అత్యంత గొప్పదైనటువంటి శత్రువు ఎవరా అని చెప్తూ ఆయన అంటాడు. నా ఇప్పుడు ఏ క్యాన్సర్, ఒక క్యాన్సరు, దట్స్ సెకండ్ గ్రేటెస్ట్ ఎనిమీ ద వరల్డ్ హ్యాస్. క్యాన్సర్ నేను చూపిస్తూ ఇది నేడు ప్రపంచం ఎదుర్కొనిచున్నటువంటి అత్యంత గొప్పదైన శత్రువుల్లో 2వ స్థానంలో ఉంది. ఇది ఏది? క్యాన్సర్ అనేటువంటిది. మొదటి స్థానంలో ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడుతున్నారు సరేనా. బ్రడం గారు ఇక్కడ నేరుగా అనారోగ్య సమస్యలనే నేడు మానవాళి ఎదుర్కొంటున్నటువంటి గొప్ప శత్రువులో ఒక శత్రువుగా పరిగణించాడు ఆయన. మొట్టమొదటి స్థానంలో గుండె సమస్యలని చెప్తున్నాడు ఆయన. వెదర్ నువ్వు ఎంటై మెసేజ్ బిలీవర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, నువ్వు విశ్వాసం అవ్వచ్చు, కాపర్ అవ్వచ్చు, డీకన్ వచ్చి ఎవరు అవ్వచ్చు, ఆరోగ్య సమస్యలకు ఎవరు అతీతులుగా లేకుండా పోతున్నారు ఈ రోజున. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరూ. ఎందుకయ్యా అంటే మానవాళి ఎదుర్కొంటున్నటువంటి అత్యంత గొప్ప శత్రువుల్లో అనారోగ్యం నేడు అతి గొప్ప శత్రువుగా మారింది. అది వారి భక్తి జీవితాలను కూడా ప్రభావితం చేసే రీతిలో ఇబ్బంది పెడతా ఉంది. అది
ఇది గ్రేటెస్ట్ ఎనిమీ అంటున్నాడు ఆయన, అత్యంత గొప్ప శత్రువు అంటున్నాడు దాన్ని. మరి దీన్ని జయించాలిగా, దీన్ని జయించగలగాలిగా. ఎందుకంటే ఒక శత్రువుని జయించడానికి ప్రణాళిక ఉండాలిగా. మన దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటిది? మన దగ్గర ఉన్నటువంటి మంచి టౌన్లో మంచి ఫేమస్ డాక్టర్ని చూసి ట్రీట్మెంట్ తీసుకోవడమే ప్రణాళిక కాదు కదయ్యా. ఎందుకంటే ఇక్కడున్న ఈ శత్రువుని జయించడంలో కనుక మనం విఫలమైతే ఎత్తబట్లో గుర్రం. అదేంటి సార్, రోగాలు ఉంటే ఎత్తబట్లోకి రారంటారా? కాదు కాదు, నేను అనేది. దేవుడి ప్రవక్త అంటాడు, పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనఫ్ ఫెయిత్ టు హీల్ దర్ ఈవెన్ టూతేక్. వారి పంటి నొప్పిని కూడా తగ్గించుకోవడానికి సరిపడే విశ్వాసాలు నేడు విశ్వాసుల్లో లేవు. గొప్పదైనటువంటి శరీర మార్పుకు సరిపోయేటువంటి ఈ శరీర మార్పు సంబంధించిన విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నాడు ఆయన. ఆ గ్రేటెస్ట్ ఎనిమిని దాటిన తర్వాతే ఆ శత్రువు వెనకాల దాచిపెట్టబడిన సంపత్తి మనం దోచుకోగలుగుతాము. యేసుప్రభు అంటాడు, ఒక ఇంటిలోనికి నువ్వు వచ్చినప్పుడు ఆ ఇంటిలో ఉన్న ప్రధానమైన వ్యక్తిని దాడి చేసి గెలిస్తేనే ఆ ఇంటి సంపద అంతా నీదవుతుంది అంటాడు ఆయన. అనారోగ్యం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? పాపంలో నుంచే. పాపంలో నుంచి మనిషి మహిమలో నుంచి జారిపోయిన తర్వాతే మరణం వచ్చింది, పాపం వచ్చింది. ఈ పాపం గుండా అనేకమైన రోగాలు, వ్యాధులు వచ్చాయి. దేవుడు చేసిన సృష్టిలో అనారోగ్యంతో ఉండమని ఏ మానవుని దేవుడు చేయడు. అందరూ పరిపూర్ణులుగానే ఉన్నారు, ఆరోగ్యవంతులుగానే ఉన్నారు. ఎన్నడూ కూడా కాలమనే పరిమాణంతో మార్పు చెందినటువంటి దేహాలతోనే ఉన్నారు. కానీ నేడు దుష్టుడు మనపైకి వదిలినటువంటి అతి గొప్ప బాణాల్లో, శత్రువులలో అనారోగ్యం అనేది అత్యంత ప్రధానమైనదని చెప్తున్నాడు ఆయన. కానీ దీన్ని జయించడానికి కావాల్సిందల్లా విశ్వాసం ఒకటేనండి, ఓన్లీ ఫెయిత్ కదా. మీరు ఇంతకుముందు కీర్తన పాడుతూ ఉన్నారు, చక్కటి జాతీయ గీతాన్ని పాడారు మీరు. మీ జాతీయ గీతంలో ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ కదా. తర్వాత తెలుగులో పాడుతున్నారు, కేవలం నమ్ముము, నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాల నుంచి కొంచెం జాగ్రత్తగా నాతో పాటు కలిసి ప్రయాణం చేయాలి. ఎందుకంటే ఈ మొదటి శత్రువును జయించడానికి మనం ఏదైతే ప్రణాళిక కలిగి ఉంటామో దీనికి మరొక శత్రువు వచ్చి మనపైన దాడి చేస్తున్నాడు. అన్నమాట, జాగ్రత్త వినండి. మొదటి శత్రువు అయినటువంటి అనారోగ్యాన్ని జయించడానికి మనం వేసే అడుగులలో మరొక బద్ధ శత్రువు వచ్చి మనపైన దాడి చేస్తున్నాడు. ఇప్పుడు అనారోగ్యం అనే శత్రువును జయించడానికి కావాల్సిందే విశ్వాసం అనే ఆయుధము, విశ్వాసం అనే ప్రణాళిక. మరి విశ్వాసానికి కూడా బద్ధ శత్రువులు, గొప్ప గ్రేటెస్ట్ ఎనిమీ ఉంటే గనక ఆ విశ్వాసం ఎప్పుడు కూడా నిలబడలేదు. మొదటి శత్రువును ఎప్పటికీ జయించలేము. ఎందుకు మాట చెప్తున్నానంటే ఇది మీకు వినడానికి కొత్తగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు చూడండి, మరొక కొటేషన్ కూడా చూపిస్తాను మీకు. రెండవ అతి గొప్ప గ్రేటెస్ట్ ఎనిమీ గురించి మాట్లాడతాడు అక్కడ. 54-0320. ఫెయిత్ కమ్త్ బై హియరింగ్. వినుట ద్వారా విశ్వాసం కలుగునే వర్తమానంలో 54-0320 దానిలో 26వ పేరాలో చెప్తాడు చూడండి. 54-0320 26వ పేరా. దానిలో అంటాడు, అండ్ దెన్ in the 10th chapter here we find him now dividing what faith is. ఇక్కడ దేవుడు 10వ అధ్యాయంలో విశ్వాసం అంటే ఏమిటో దాన్ని వేరు చేసి చూపిస్తున్నాడు అన్నాడు. వేరు చేయడం అంటే ఏంటి? దేని నుంచి వేరు చేస్తున్నాడు చూడండి. faith is barely my how I like to think of faith, hope, faith and charity, those three things. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. మనకు కొరింథీ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు మనకు కనబడుతూ ఉంటుంది. మూడు శ్రేష్టమైనవి, దానిలో అన్నిటికంటే మరీ శ్రేష్టమైనది ప్రేమ. ఒకటి ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. ఈ మూడింటి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడుతూ ఓ మాయ్, ఈ మూడు చాలా గొప్పవి, చాలా శ్రేష్టమైనవి కూడా. ఈ మూడింటిలో ప్రేమ అనేది చాలా ఉన్నతమైనటువంటిది, ఎప్పటికీ నిలిచి ఉండేది అది ఒకటే. తర్వాత అంటాడు చూడండి, అండ్ హోప్, వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ హోప్ ఈజ్. హోప్ అంటే హోప్ వేరు, ఫెయిత్ వేరు. హోప్ నమ్మకము,
నిరీక్షణ. విశ్వాసం కాదు. ఫెయిత్ అంటే విశ్వాసము, హోప్ అంటే వేరు. అన్నమాట జాగ్రత్త వినాలి. ఇక్కడ ఎన్ టైం మెసేజ్ అయినా సరే 99.9% మంది క్రైస్తవులు పట్టుబడేది ఇక్కడే, తెలియకుండానే. నేను అంటలేదన్నమాట, బ్రహ్నం గారు అంటారన్నమాట. ఆయన అంటాడు, ఈరోజు నా ప్రజలను మనం గమనిస్తుంటే కనుక వారు విశ్వాసంతో సంఘాలకు వస్తూ విశ్వాసంతో భక్తిని కట్టుకుంటున్నామని ఆలోచనలో ఉన్నారు. కానీ ఆయన అంటాడు, హోప్ అనేది ఎంతో అద్భుతమైన విషయం, అందమైన విషయం. కానీ హోప్ అంటే నిరీక్షణ, నమ్మకము, సర్రో అంతేనే కదా. కానీ ఫెయిత్ అంటేనే విశ్వాసము అని అంటాడు. ఫెయిత్ ఈజ్ బర్లీ అంటే విశ్వాసం అనేది బలమైనటువంటిది, శక్తివంతమైనటువంటిది అంటున్నాడు ఆయన. తర్వాత ఇంకొంచెం ముందుకు రండి. ఆయన అంటాడు, లిటిల్ టిమిడ్ హోప్, ఓ చిన్న నమ్మకము, లవ్లీ అండ్ స్వీట్ యాజ్ షీ ఈజ్, యట్ అది ఎంతో అందమైనది, మధురమైనది, ఎంతో చక్కనిదైనది. ఏది? నమ్మకము, నిరీక్షణ కదా. నమ్మకము, నిరీక్షణ అందమైనది, చక్కనిది, క్రైస్తవుడు పొందుకోవాల్సింది. యట్ అంటున్నాడు ప్రవక్త. యట్ అంటే అయినప్పటికీ. ఇప్పుడు చూడండి, యట్ షీ ఈజ్ ది గ్రేటెస్ట్ ఎనమీ ఫెయిత్ హ్యాస్. అదేంటండి? నమ్మకం కలిగి ఉండడము, నిరీక్షణ కలిగి ఉండడము విశ్వాసానికి అతి గొప్ప శత్రువా? కొరింథీలో మాట్లాడుతూ ఆయన, మీరు మెసేజ్లో చదువుతున్నటువంటి వ్యక్తులకు నేను చెప్పే మాట తగులుతుంది. రూపాంతర కొండపైకి యేసు ప్రభుతో పాటు ఎక్కినటువంటి పేతురు, యోహాను, యాకోబులను కొరింథీ పత్రికలో ఉన్నటువంటి ప్రేమ, విశ్వాసము, నిరీక్షణతో పోలుస్తాడు ఆయన. పోల్చిన తర్వాత ఈ మూడు ముఖ్యమైనవి, అందమైనవి, కావలసినవి. కానీ విశ్వాసానికి మాత్రము నిరీక్షణ అనేటువంటిది అత్యంత భయంకరమైన శత్రువు. అట్లా ఎందుకు చెప్తున్నాడు ఆయన? కారణం ఏమై ఉండొచ్చు? ఇంతకీ ఒక్కసారి దేవుని ప్రజలారా, నా మాట ఒకసారి మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. ఇంతకాలం నేను చేస్తున్నటువంటి నా భక్తి జీవిత ప్రయాణము విశ్వాసంతో సాగిందా, నమ్మకంతో సాగిందా? నమ్మకానికి విశ్వాసానికి వ్యత్యాసం చూపిస్తా. నా దగ్గరకు ఒక సహోదరుడు వచ్చాడు, బ్రదర్ నా కోసం మీరు ప్రార్థన చేయండి, నాకు అనారోగ్యంగా ఉంది. నేను ప్రార్థన చేశాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున సంపూర్ణ స్వస్థత కలుగును గాక. ఆ సహోదరుడు ముందుకెళ్ళిపోయాడు. ఇంటి వారు అడిగారు, ప్రార్థన చేయించుకున్నావా? చేయించుకున్నాను. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? పర్లేదు, కాస్త చూద్దాం, తగ్గిపోద్దిగా. ప్రార్థన చేశారుగా, ఇక మెల్లమెల్లగా అదే తగ్గిపోతుందిలే. ఒకవేళ తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్దాం, లేదా మరొకసారి ప్రార్థన చేయించుకుందాం. అయ్యా, నమ్మకం అనేది, నిరీక్షణ అనేటువంటిది అది పాజిటివ్ కాదంటాడు ప్రవక్త. అంటే అది అవునో కాదో, జరుగుతుందో జరగదో, ఒక మంచి విషయం పట్ల ఆసక్తి కలిగి చేసే ప్రయాణాన్ని నమ్మకము, నిరీక్షణ అంటారు. కానీ విశ్వాసంలో ఇక్కడ జరుగుతుందో లేదో, అవుతుందో అవదో, కలుగుతుందో కలగదో అని ఉండదు. అవుతుంది, ఇది జరుగుతుంది, సాధించడం సాధ్యమే. ఇది విశ్వాసం. శత్రు సైన్యాల్ని యుద్ధం చేయడానికంటే మునుపు కొంతమందిని వేగు చూడడానికి పంపించారు. మనందరికీ తెలిసిందే. శత్రు సైన్యాన్ని చూడగానే చాలామంది గుండెలు బెదిరిపోయినాయి. బెదిరిపోయి అంటారు, వారి ముందు మిడతల్లాగా ఉన్నామండి, అస్సలు గెలవలేమని కొంతమంది, గెలుస్తామో లేదని కొంతమంది. వీరందరూ కూడా ఒక వర్గమేమో నమ్మకం లేదు, విశ్వాసం లేని వర్గం అది. మరొకరేమో కేవలము నమ్మకాన్ని, నిరీక్షణను మాత్రమే కలిగిన వర్గం అది. కానీ యెహోషువ, కాలేబులు మాత్రము విశ్వాస వర్గం. వీళ్ళు అంటారు, గెలవడం అనేది తథ్యమే. కానీ ఈ మాటలు వినడానికి ఎంత చక్కగా ఉన్నాయో,
బ్రనహం గారు బోధిస్తున్నటువంటి కాలంలో అక్కడున్న పరిస్థితులను గురించి వివరిస్తున్నాడు ఆయన. దేని విషయంలో? విశ్వాస విషయంలోను, నమ్మకం విషయంలోను, నిరీక్షణ విషయంలో. ఈ రెండింటి మధ్యలో అసలు విశ్వాసులు కలిగి ఉన్నటువంటి ఆ రేషియోను చూపిస్తున్నాడు. ఎంతమందిలో విశ్వాసం ఉంది, ఎంతమందిలో నమ్మకాలు కలిగి ఉన్నాయో ఆయన చెప్పిన రేషియో చూస్తుంటే మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు మన పరిస్థితులు ఆందోళనకరంగానే ఉంటుంది. ఆయన అంటాడు, మరొక వర్తమానంలో చూపిస్తాను చూడండి. ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు అనే వర్తమానము 48-0302 48-0302 72 పేరా, దాంట్లో 72వ పేరా ఉంటుంది చూడండి. ద సబ్స్టాన్స్, ఆ పదార్థము, నాట్ వాట్ యు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జస్ట్ హోప్. ఆ పదార్థము ఏదో నిరీక్షణ కలిగి నమ్మకం కలిగి ఉండేటువంటి పదార్థం లాంటిది కాదా పదార్థము. ఏంటది అంటాడు చూడండి. జస్ట్ హోప్ సే, అక్కడ నమ్మకం చెప్తుంది ఏమని? ఓ ఐ బిలీవ్ ఐ విల్ గెట్ వెల్. నమ్మకములో, నిరీక్షణలో విశ్వాసులు అంటారంట ఏమని? నేను నమ్ముచున్నాను నేను బాగుపడతానేమోనని, నేను నమ్ముచున్నాను నాకు బాగైపోతుందేమోనని, నేను నమ్ముచున్నాను ఈ కార్యం పూర్తయిపోతుందేమోనని, నేను నమ్ముచున్నాను దీన్ని జయిస్తానేమోనని. ఇది నమ్మకంతో నిరీక్షణతో వస్తున్న ప్రజలు చెప్పే మాట అంటున్నాడు ఆయన. తర్వాత చూడండి అంటాడు, 990 అవుట్ ఆఫ్ ఎవ్రీ 1000, 1000లో 990 మంది విశ్వాసంతో కాదు వాళ్ళ సంఘాల్లోకి, దేవునిలోకి, భక్తిలోకి వచ్చింది నమ్మకంతోనే వచ్చారు వాళ్ళు. ఇది వారికి కూడా తెలియదు అంటున్నాడు ఆయన. మనం చేసే ప్రయాణాలు కావచ్చు, భక్తి కావచ్చు, రక్షణ కొనసాగింపు కావచ్చు, ఒక అన్యజనుడికి సువార్త చెప్పడం కావచ్చు, అయ్యా ఒక స్వస్థత కార్యం కావచ్చు, భక్తి కార్యం కావచ్చు, ఇది జరుగుతుందో లేదో, అవుతుందో లేదో అని ఇదే ఆలోచనలతో ఉంటూ వారికి మాత్రం తమకు తాము భ్రమపరుచుకొనొచ్చు నేను విశ్వాసంతో ఉన్నానని చెప్పుకుంటున్నారంట. అని అంటాడు 1000లో 990 మంది నమ్మకంతోనే ఉన్నారు, నిరీక్షణతోనే ఉన్నారు. కానీ ఈ నమ్మకము, ఈ నిరీక్షణ విశ్వాసానికి అత్యంత గొప్ప శత్రువు అన్నాడు ఆయన. కార్యము జరగకపోవడానికి. అసలు విశ్వాసం ఉంటేనే స్వస్థతలు మన కార్యం చూసేది, విశ్వాసం ఉంటేనే శరీర మార్పు కలిగేది. అసలు విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలై ఉండడం అసాధ్యము. అలాంటి చోట దీనిని అంతటికీ శత్రువుగా నమ్మకము, నిరీక్షణ కనబడతా ఉంది. అయ్యా మీ చదువుల విషయంలో, మీ పిల్లల వివాహాల విషయంలో, నిర్మాణాల విషయంలో, అప్పుల బాధలు పోయే విషయంలో, మీ భక్తి ఎదుగుదల విషయంలో, మీ రక్షణ కొనసాగింపు విషయంలో, మీరు ఎవరిని గురించి అయితే ఏ కార్యమైనా మొదలుపెట్టండి, ఒకసారి మిమ్మల్ని మీరు వెనకకి తిరిగి పరిశీలించి చూసుకుంటే విశ్వాసంతో చేసిన పనుల కంటే నమ్మకంతో చేసిన పనులు 99% ఉంటాయి. బ్రదర్ ప్రయాణం చేస్తూ ఉన్నారు, ప్రమాదంగా ఉందేమో, చూద్దాం బ్రదర్ దేవుడు ఎటువైపు నడిపిస్తాడు, చూద్దాం బ్రదర్ దేవుడు ఎటువైపుగా తీసుకెళ్తాడో. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ మాట విశ్వాసంతో చెప్పిందా, నిరీక్షణతో చెప్పిందా? నమ్మకంతో చెప్పిందే. గాడ్ బ్లెస్ యు. నమ్మకంతో చెప్పిందే. బ్రదర్ నువ్వు వెళ్తున్నావుగా, ప్రమాదాలు ఉంటాయేమో, బ్రదర్ నేను ఖచ్చితంగా వెళ్ళి నీకు ఫోన్ చేస్తా, ఖచ్చితంగా వెళ్ళి చూపిస్తా చూడు నీకు. ఇది ఫెయిత్. కానీ విశ్వాసానికి నిరీక్షణ ఎల్లవేళలా శత్రుగా నిలబడిందయ్యా. దేవుని ప్రజలు ఎప్పుడు కూడా ఫెయిత్ కంటే ఎక్కువగా, విశ్వాస విషయంలో కన్నా ఎక్కువగా నిరీక్షణ విషయంలో వాళ్ళు ఎప్పుడు అల్పంగానే ఉన్నారు. మరికొద్ది దినాలలో ఖచ్చితంగా జలములను నేను వదులుతాను, నీటితో ఈ భూమి అంతా నిండిపోద్ది అన్నప్పుడు వస్తుందంటావా? వస్తుందిలే, వస్తుంది కావచ్చు, మేబీ ఇప్పుడు కాకపోతే రేపైనా వస్తుంది కావచ్చు. దేవుడు వాగ్దానం చేసిన రీతిగానే వెంటనే వచ్చిందా వర్షము? రాలే. మధ్యలో కొన్ని దినాలు ఖచ్చితంగా దేవుడు ఆ నిడివిస్తాడు, ఆ వ్యవధిస్తూ ఉంటాడు. చూశాడు దేవుడు. బ్రహ్నం గారు అంటారు, చాలా చక్కగా డ్రామాటికల్గా చెప్తాడు ఆయన. దేవుడు చెప్పినటువంటి ఆ సమయానికి ఓడ సిద్ధపరుచుకున్నటువంటి నోవహు అంట బయటికి వెళ్ళి చూశాడట. చూస్తూ ఉంటే ఇది కనబడట్లేదండి. అయితే ఇతడిలో మాత్రము, నా మాట జాగ్రత్త వినండి, ఇతడిలో మాత్రము విశ్వాసంతో నింపబడ్డ వ్యక్తిగా ఉన్నాడు. కానీ అక్కడ చూస్తున్న ప్రజల్లో అంటే 2 వర్గాలను చూపించాడు ఆయన. ఒకరేమో ఇతడు మూర్ఖుడు, ఇతడు చెప్పేదంత అబద్ధము, ఇతడికి మతి భ్రమించిందని నమ్మిన వారు ఒకరట. మరొకరు
నిజంగానే ఇన్ని సంవత్సరాల నుంచి అన్నాడుగా, అతగాడు చెప్పే సమయం వచ్చింది, బహుశా అది జరుగుతుందేమో చూద్దాం పదండి అని దూరం నుంచి తొంగి చూస్తున్న ప్రజలు ఉన్నారంట. అంటే వీరికి తప్పు జరగదు అన్న ఆలోచన లేదు, లేదా నోవాహులాగా ఖచ్చితంగా జరుగుతుంది అవుతుంది అన్న విశ్వాసం లేదు. మధ్యలో నమ్మకంలో నిరీక్షణ నిలబడే వ్యక్తులు వీళ్ళు. అటు నమ్మకుండా లేరు, ఇటు నమ్మిన వారిగా లేరు. మధ్యలో ఎక్కడున్నారంటే నమ్మకం చేత నిరీక్షణ చేత ఉండి చూద్దాం జరుగుతుందో జరగదో, ఒకవేళ నిజంగానే వస్తే పరిగెత్తుకుని వెళ్ళి బ్యాగు పెట్టుకుని దానిలో దూరదమని ప్రయత్నం చేసే వ్యక్తులట. కానీ దేవుడు అలాంటి వారికి అవకాశాన్ని ఇవ్వడు. శరీర మార్పులు నిరీక్షణ అనేటువంటిది ప్రారంభ దశలోనే ఉండాల. నిరీక్షణ విశ్వాస జీవితంలో ప్రారంభ దశలోనే జరగాలి. ఒకసారి నీ విశ్వాస ప్రయాణం ప్రారంభం అవ్వగానే నిరీక్షణ స్థాయిలో నుంచి నువ్వు విశ్వాస స్థాయిలోకి వెళ్ళగలగాల. విశ్వాస స్థాయి ఒక్కసారి దాటగానే నువ్వు ప్రేమ స్థాయిలోకి వెళ్ళగలగాల. ఎందుకంటే ఆ మూడిటిలో శ్రేష్టమైనది ప్రేమ కనుక. ఈ ప్రేమ ఎదుట ఏ నియమాలు కూడా నిలబడవు అని పౌలు గారు రాస్తాడు. పాప నియమమైనను, మరణ నియమమైనను, ఈ లోక నియమాలైనను, ఏ నియమమైనా సరే ప్రేమ అనే నియమం ముందు, దైవీకమైన ప్రేమ నియమం ముందు ఏది నిలబడదు అంటాడు ఆయన. కానీ విశ్వాసానికి నియమాలు ఉన్నాయండోయ్, నిరీక్షణకు నియమాలు ఉన్నాయండోయ్, కానీ ప్రేమ ముందు మాత్రము ఏ నియమము నిలబడదు అంటారు. అందుకే ఈ లోకంలో ఒక సామెత ఉంటుంది తెలుసా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్. ప్రేమలో అన్నీ అంగీకరించబడేవే, అన్నీ కూడా సరి అయినవే. అయితే ఇంతకీ మనం నిలబడిన స్థానం ఎక్కడయ్యా? ఇంతకీ మన శత్రువుని గుర్తించగలిగామా? అనారోగ్యమైన శత్రువుని చాలాసార్లు గుర్తించాం, ఎందుకంటే వాడు నొప్పి పెడతా ఉన్నాడు కాబట్టి, బాధ కలుగజేస్తూ ఉన్నాడు కాబట్టి, వాడు మనకు వైద్య రూపంలో డబ్బులు ఖర్చు చేయిస్తున్నాడు కాబట్టి ఆ శత్రువుని అయితే పట్టుకోగలిగాం. కానీ అయ్యా నిరీక్షణ నమ్మకమైన శత్రువుని పట్టుకోలేకపోతున్నారు. అసలు చాలా మంది అంటాడు అక్కడ 1000 మందిలో 990 మంది అసలు వారి శత్రువు నిరీక్షణ నమ్మకం వారికే తెలియదు అక్కడ. ఆయన తెలియట్లేదు ఇది టు ద మెనీ పీపుల్, అంటే లైక్ చాలా మంది ప్రజలకు తెలియడంలే. వీఆర్ వాకింగ్ బై ఫెయిత్ కదా, మనం విశ్వాసం చేత నడిపించబడుతున్న ప్రజలం కానీ అయ్యా నమ్మకాలతో నడిపించబడట్లే. కానీ వాడుక భాషలో మాట్లాడుతుండగా అయ్యా దేవుణ్ణి నమ్ముకో అని చెప్తాం మనం, వాడుక భాషలో, అందరితో సంభాషించే భాషలో. ఎందుకంటే బ్రహ్నం గారు కూడా చాలా చోట్ల ఆయన పాటల్లో కూడా హోప్ అనే పేరు ఉంటుంది, వాళ్ళ కుటుంబంలోనే హోప్ ఉంది. ఎస్ సార్ నో, అంతేనా కదా? ఇది కూడా గమనించాలి. ఎందుకంటే ఇటు వర్గం రెడీగా ఉంటుంది, ఇటు ఏది మాట్లాడినా కూడా చల్లడానికి, దాన్ని కవర్ చేయాలా. ఎస్ సార్ నో. అయితే ఇక్కడ హోప్ అనేటువంటి ఈ పదాన్ని తప్పుగా తీసుకోవట్లేదు ఆయన. కానీ విశ్వాస యొక్క ఆత్మీయమైన వృద్ధి విషయంలోకి వచ్చేసరికి మాత్రము హోప్ను దాటి ఫెయిత్కి వచ్చేసే అంటున్నాడు ఆయన. హోప్ తప్పవుతుందా? ఓ చిన్నపిల్లడు ఉన్నాడయ్యా, చిన్న వయసు 6, 7, 8 నెలలు. వాడు ఈ భూమి మీద ఏం చేస్తాడు? అతడు పాకుతూ ఉంటాడు కదా. వాడు పాకుతుంటే రే పాకకూడదు అట్లా తప్పది అంటామా? కానీ ఒక 25 సంవత్సరాల మంచి యవ్వనస్తుడు పాకుతున్నాడు. 20 సంవత్సరాల మంచి యవ్వనస్తుడు భూమి మీద నేల మీద పాకుతున్నాడు. ఇప్పుడు అతను చూసి ఏమంటావు? కంగ్రాచులేషన్స్ బ్రదర్, చాలా బాగా పాకేమంటావా? ఏమంటావయ్యా? రే లే నీ వయసు తగ్గట్టు ప్రవర్తించు అంటారు. దేవుడు కూడా విశ్వాసులు అదే చెప్తున్నాడు ఈ బ్రహ్నం గారి ద్వారా. మీరు విశ్వాసంలో ప్రారంభ దశలో ఉంటే పాకండి, నమ్మకం కలిగి ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి. మీరు ఎదిగిన వారు కాలముని బట్టి చూస్తే మీలో అనేకులు బోధకులు కావాలి ఈ పాటికి. కానీ ఇంకా ఎన్ని సంవత్సరాల తర్వాత పాలతోనే పెంచబడుతూ ఇంకా పాకుతూనే ఉంటూ నిరీక్షణ నమ్మకాలేనా? విశ్వాస స్థాయికి ఎప్పుడు వస్తారు? ఆ గ్రేటెస్ట్ ఎనిమీ టు ద ఫెయిత్ ఎప్పుడు గెలుస్తారు? దాన్ని జయించకపోతే ఎలా? శత్రువుని జయించకుండా రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం జరగదయ్యా. మనల్ని పెట్టిందే యుద్ధం చేయడానికి. మన ముందు కావాలని యుద్ధ రంగంలో పెట్టాడు. ఆయన అంటాడు, అయ్యో దేవుడు నా ముందు కష్టాలు ఎందుకు పెడుతున్నాడు, నాకే ఎందుకు అనుకోబాక. ఆయన కావాలని నేను గొర్రెగా చేసి తోడేళ్ల మధ్యలోకి పంపిస్తున్నాడు. ఆయన నువ్వేమన్నా చేసుకో. ఇప్పుడు తోడేళ్ల మధ్యలోకి వెళ్తున్నావు, నువ్వు వెళ్ళి ఏది తింటదో తిన్నదో
కాదు కాదు, తినదంటే తినదది. ఇది విశ్వాసం అని అంటాడు. మొదటి శత్రువైన అనారోగ్యాన్ని జయించడానికి విశ్వాసం కావాలి. కానీ ఈ విశ్వాసానికి అత్యంత గొప్ప శత్రువు నమ్మకము, నిరీక్షణ. దీన్ని జయించాలంటున్నాడు ఆయన. అయ్యా, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఇది మొదలుకొని మీరు మాట్లాడబోయే ప్రతి మాటలో కూడా విశ్వాస సహితమైన మాటలు ఉండాలి. ఎందుకంటే అవిశ్వాసమే పాపము. కరెక్టేనా? మనము మిగిలినటువంటి సహోదరులు ఎవరైతే ఉన్నారో సంఘశాఖ సహోదరుల స్థాయిలో మనం ఉండకూడదు. అజ్ఞాతిక్రమే పాపంలో ఉంటాడు ఇంకా అతడు. ఎస్ సార్ నో? మనం మాత్రం ఏమంటామో తెలుసా? అన్పార్డనబుల్ సిన్, క్షమించబడని పాపం అని ఒక వర్తమానం చెప్తాడు దేవుని ప్రవక్త. చెప్తే ఆయన అంటాడు, ఇప్పుడు ఆజ్ఞాతిక్రమం దగ్గర నేను మిమ్మల్ని కూర్చోబెడతలా, మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నానో తెలుసా? అవిశ్వాసమే పాపమనే స్థాయికి తీసుకెళ్తున్నా. తెలిసి మేలైనది చేయనెరిగి అలాగూ చేయకుండా చేసిన ప్రతిదీ కూడా క్షమించబడిన పాపం అనే అత్యున్నతమైన స్టాండర్డ్స్ దగ్గర మిమ్మల్ని నిలబెడుతున్నాడు ఆయన. అందుకు ఆ స్థాయిలోకి దేవుడు మళ్ళీ వృద్ధి చేయాలనుకుంటున్నాడు. వృద్ధి చెందాలిగా. మీ నిర్ణయాలు, మీ మాటలు, మీ తలంపులు, మీ పోకడ ప్రతిదీ కూడా ఎలా ఉండాలో తెలుసా? విశ్వాసంతో ఉండాలి, నిరీక్షణ నమ్మకాలతో దాటిపోవాలి, భక్తిలో వృద్ధి చెందాలా. అయ్యా, ఎంతమంది శత్రువులను చూసాము? 2. 1 అనారోగ్యము, 2 నమ్మకము, నిరీక్షణ కదా. 3వది చూపిస్తా. 3వ దాని దగ్గరే కొంచెం జాగ్రత్తగా వినాలా. పైన 2 లాగా ఈ 3వది ఉండదు. జాగ్రత్తగా గమనించాలి. 3 చూద్దాం. (65-1206) తెలుగులో ఉంటుంది చూడండి వర్తమానం కూడా. 65-1206 దాంట్లో 100వ పేరా. క్షమించాలి, 58-0110 క్షమించండి, 58-0110 దానిలో 17వ పేరా. 58-0110 దానిలో 17వ పేరా 17th పేరాలో అంటాడు చూడండి. చదవండి. where nothing but the end of time would reveal the end. But the beginning and the end was standing there. And he took her by the hand and said, "Maid, rise up." చదువు. The death was conquered. The death was conquered. అక్కడ మరణము జయించబడింది. తర్వాత ఆమె తమ పాదాలపైన ఆ స్త్రీ కుమార్తె నిలబడింది. ఆమె బ్రతుకుతున్నది, నివసిస్తున్నది. మనుష్యులకు ఉన్నటువంటి అత్యంత భయంకరమైన గొప్ప శత్రువు అన్ని కాలాలలో కూడా ఎవరో తెలుసా? డెత్, మరణము. మరణమే మానవాళికి ఉన్నటువంటి అత్యంత గొప్పదైన శత్రువు. ఎవరికైనా సరే ప్రసంగి గారు రాస్తా అంటాడు, నీతిమంతుడైనా అనీతిమంతుడైనా అక్కడికి వెళ్ళి పడుకోవాల్సిందే. నువ్వెంత భక్తి చేసినా చివరికి మరణాన్ని ఎదురు చూసుకోవాల్సిందే. ఈ భూమి మీద నేను ఎప్పటికీ ఇలాగే నిలిచిపోతాను అని చెప్పగల మానవుడు ఎవడు లేడు. ఈ లోకంలో మంచి ఉన్నతమైన స్థితిగతుల్లో ఉన్నా, డబ్బులున్నా, మంచి రాజకీయ బలం ఉన్నా, కుల బలం ఉన్నా, ఏదున్నా సరే మరణాన్ని మాత్రం రుచి చూడకుండా ఎవడు వెళ్ళడు. ఒక చిన్న గుంపు ఉంటుంది, ఎప్పుడు ఎత్తబాటు సమయంలో ఉండి శరీర మార్పు కలిగే సమయంలో ఆ చిన్న గుంపు మాత్రమే అప్పటికప్పుడు ఈ దేహాలు రెప్పమార్పులో మార్పు చెందేటువంటి ఒక అనుభవాన్ని చూస్తారు. ఒకవేళ నా మరణం తర్వాత సందర్భం ఉందనుకో, నీవు నేనైనా సరే ఈ భూమిలో కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాల్సిందే. ఎస్ ఆర్ నో? డెత్ అనేది ప్రపంచ మానవాళికి ఉన్నటువంటి అత్యంత భయంకరమైనటువంటి గొప్ప శత్రువాడు. అయితే ఈ లోకానికి ఇప్పుడు మనం చూసే భౌతికమైన మరణమే చిట్ట చివరి దశ. కానీ
దేవుడి ప్రజలు దేని గురించి ఆలోచిస్తారంటే ఈ మొదటి మరణాన్ని గురించి ఎవరు పట్టించుకోరు, కానీ రెండవ మరణాన్ని గురించి జాగ్రత్త పడుతున్నారు. మొదటి మరణంలోకి వెళ్ళినా సరే మనం తిరిగి లేవగలుగుతాం, రెండవ మరణంలోకి వెళ్ళిన వాడు మాత్రము తిరిగి లేవలేడు. నా మాట గ్రహించగలుగుతున్నారా? రెండవ మరణం ఎప్పుడయ్యా? ఎప్పుడు? తీర్పు దినం తర్వాత జరిగేటువంటి ఆ రెండవ మరణాన్ని మాత్రము ఎవడు జయించలేడు భూమి మీద. దాని లోనికి వెళ్ళి బయటకు వచ్చే మానవుడు ఒక్కడు నిలబడ్డు, ఎవరికి సాధ్యం కాదు. కానీ దేవుని నమ్మిన ప్రజలం కనుక, వర్తమానాన్ని పొందినటువంటి ధన్యులం కనుక ఈ మరణాన్ని జయించి ఉన్నామనేటువంటి ఒక నమ్మకంతోనే ముందుకు పోతున్నాం. కరెక్టేనా? ఈ నమ్మకం ఏంటి? ఎలా జయించగలుగుతున్నాం మరణాన్ని? ఆయనలోనికి మనము బాప్తిసం పొందడం ద్వారా, ఆయన ఎలాగో తిరిగి లేపబడి ఉన్నాడో అలాగే మనము లేపబడటం ద్వారా ఆ మరణాన్ని మనం కూడా జయించిన వరం అవుతున్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జస్ట్ ఒక్కసారి చిన్న చూడడానికి నా కన్నుల విందు కోసము, మీలో ఎంతమంది ఈ మరణాన్ని జయించడం కోసం ఆయనతో పాటు సిలువ వేయబడ్డారు? అంటే మీకు అర్థమయ్యే భాషలో బాప్తిసం తీసుకున్నారు? గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అంటే మీరందరూ మరణాన్ని జయించుచున్నటువంటి వారే. ఎస్ సార్ నో? కానీ జయించారు అనేది చెప్పట్లేదు, నేను చెప్పట్లే. జయించుచున్న వారే అన్న, జయించారు అని నేను అనలే. ఎందుకు అనలేదయ్యా అంటే నీటి బాప్తిస్మం ద్వారా మాత్రమే ఏ ఒక్కడు కూడా మరణాన్ని జయించలేడు. నీటి బాప్తిస్మం కూడా సరిపోదు. నీటి బాప్తిసం తర్వాత మరొక కార్యక్రమం ఉంది, శుద్ధీకరణ, శాంక్టిఫికేషన్. ఈ శుద్ధీకరణ కార్యక్రమం జరిగిన తర్వాత అప్పుడు నువ్వు మరణాన్ని జయించిన వాడవుగా లేవు అయ్యా. అప్పుడు నువ్వు మరణాన్ని జయించిన వాడిగా అసలు లేవు. పోనీ ఆ తర్వాత ఉండేటువంటిది తర్వాత కార్యక్రమం ఏంటయ్యా? పరిశుద్ధాత్మ బాప్తిస్మము. పరిశుద్ధాత్మ బాప్తిసం వచ్చిన వారు మాత్రమే మరణాన్ని జయించిన వారు. అయ్యా నాకు పరిశుద్ధాత్మ బాప్తిసం జరిగిందని అని చేతులు లేపగలుగుతారు ధైర్యంగా? లేపిన వారి చేతులు లేపండి ఒకసారి. నాకు పరిశుద్ధాత్మ బాప్తిసం వచ్చింది. 1 2 3 4 5 6 7 8. గాడ్ బ్లెస్ యు. మరొక విషయాన్ని గమనించే ప్రయత్నం చేద్దాం. మిమ్మల్ని కొటేషన్ కూడా తీసుకెళ్తాను చూడండి. 65-1206. 65-1206 ప్రవచనం ద్వారా స్పష్టపరచబడిన నవీన సంగతులు అనుకుంటాను తెలుగులో. దానిలో 100వ పేరా చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఈ రోజున మన ప్రజలను కనుగొంటున్నాము. ఈ రోజున చాలా మంది ప్రజలు దీన్ని నమ్మరు. దేన్ని? ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని. ఆత్మచేత నింపబడ్డాము అని చెప్పుకొచ్చిన ప్రజలు కూడా దీన్ని నమ్మరు. దేన్నయ్యా? తర్వాత చూడండి. ఇప్పుడు నేను మీకు ఒకటి ఇవ్వబోతున్నాను, అది మీ గొంతులో అడ్డం పడేదిగా ఉంటుంది అంటున్నాడు ఆయన. ఇది మింగడానికి అంత ఈజీగా సులభంగా ఉండదు, చేతులు ఎత్తినంతగా సునాయాసంగా ఉండదు. ఇది ఏంటది చూద్దాం. పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే దాని అర్థము నీవు పరలోక రాజ్యంలోకి వెళ్ళినట్టు కాదు అంటున్నాడు ఆయన. అయ్యా నా మాట విన్నారా? ఇప్పటి వరకు నీతీకరణ జరిగి, శుద్ధీకరణ జరిగి, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందితే రక్షించబడ్డాము, పరలోక రాజ్యంలోకి వెళ్ళాము అనుకుంటున్నాం కదా. కానీ దేవుని యొక్క ప్రవక్త అంటాడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు బాప్తిసం పొందిన నీవు పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందుకున్నంత మాత్రాన నువ్వు లోనికి వెళ్ళినట్టు కాదు అంటున్నాడు ఆయన. మరి ఏం కావాలి తర్వాత? దాని మీద కాదు, నీ ప్రాణముతో దానికి ఏ సంబంధము లేదు. అంటే మనిషి 4 భాగాలుగా చేయబడ్డాడు. ఎన్ని? 4 భాగాలా? 3 భాగాలా? 1 శరీరము, ఆత్మ, ప్రాణము, థియోఫనీ దేహము. ఖచ్చితంగా ఉంటాయి కదండి. దేవుడి ప్రజల కోసం ఇంకోటి దాచిపెట్టబడ్డది కదండి. అక్షయ దేహం ఉంది కదండి, అది మనదేగా. కాకపోతే 4వ దాన్ని ఎప్పుడు పక్కన పెడతాం మనం. అది మనదని నమ్ముచున్నామా లేకపోతే విశ్వసిస్తున్నామా? విశ్వసిస్తున్నాం, మనదే అది. అయితే దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, అయ్యా
పరిశుద్ధాత్మ బాప్తిసం నాకు వచ్చింది అంటున్నావు చూడు. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి ఆ కాలంలోనే అప్పటి నుంచి సాగుతున్న తంతిదే. అప్పుడున్నటువంటి ఆ కాలంలోనే విశ్వాసులు కూర్చొని హురికబరబరబరబ అంటే చాలు పరిశుద్ధాత్మ బాప్తిసం వచ్చిందని నమ్మే ప్రజలు అక్కడ. నేను సంఘాన్ని చూసా, మేము ఉండే ప్రాంతంలో. అక్కడ ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేస్తుండగానే పరిశుద్ధాత్మ ఉందో చూసి చెప్పేస్తారట. ఎలా చెప్తారో తెలుసా? ఇప్పుడు మీరు మేము ఎలా ప్రార్థన చేస్తాము? ఓపిక లేని వారు ఇలా, ఓపిక ఉన్నవారు ఇలా, అంతేనా? అక్కడ సంఘంలో ఇగో ఇలా చేతులు ఊపి ఊపి చేస్తేనే పరిశుద్ధాత్మ బాప్తిసం ఉన్నట్టట. ఆత్మ ఉంది బ్రదర్, అందుకే ఆపుకోలేకపోతున్నాడు. వారి నమ్మకాలు అంటే జనులకు పరిశుద్ధాత్మ అనేటువంటిది ఎంతో సున్నితమైనటువంటి విషయాన్ని సులభంగా పట్టేసుకున్నామని ఆ భ్రమలో ఉంటున్నారు. వచ్చేసింది అనుకుంటున్నారు. కానీ దే డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ టేక్స్ టు బి బాప్టైజ్డ్ ఇన్ ద బాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్ విత్ ఇన్ దేర్ సోల్. అంటే వారి శరీరంలో, ఇక్కడ దేవుని ప్రవక్త అంటాడు, పరిశుద్ధాత్మ బాప్తిసము దేహంలో వేరు, పరిశుద్ధాత్మ బాప్తిసము ఆత్మలో వేరు, పరిశుద్ధాత్మ బాప్తిసము ప్రాణంలో వేరు. ఈ మూడు వేరు వేరు. తర్వాత సరే మీరు చదువుతున్న కొద్ది మీకు అర్థమవుతుంది. ముందుకు రండి. ఏది? నీ పరిశుద్ధాత్మలో జరిగేది నిజమైన బాప్తిసము. చూడండి, ఈ లోపల ప్రాణం ఉన్నది, దానిలో అది దేవుని యొద్ద నుంచి రావాలి. దాని బయట ఏది? లోపలుండే ప్రాణం యొక్క బయట నీకు 5 జ్ఞానేంద్రియాలు ఉంటాయి. ఎసర్రా? తర్వాత 5 అవుట్లెట్స్, అంటే ఆ జ్ఞానేంద్రియాలకు సంబంధించిన 5 మార్గాలు ఉంటాయి. అది నీ యొక్క భౌతికమైన ఈ భూలోక గుడారం కాదా? దాని లోపల అప్పుడు ఒక ఆత్మ ఉంటుంది. చూసారా? బయటనేమో 5 జ్ఞానేంద్రియాల దేహం ఉంది, దాని లోపలనేమో 5 అవుట్లెట్స్ ఉండేటువంటి ఆత్మ ఉంటుంది, దాని లోపల ప్రాణం ఉంటుంది. కరెక్టేనా? ఎస్. తర్వాత దానిలో ఆత్మలో 5 మార్గాలు ఉంటాయి. జ్ఞాపకము, హేతుబుద్ధి, ఇట్లా 5 ఉంటాయి కదా. చలో తర్వాత యువర్ కాన్షియన్స్, లవ్, ఆ 5 అవుట్లెట్లను గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నాడు ప్రవక్త గారు. తర్వాత ఆ ఆత్మకి 5 మార్గాలు ఉన్నాయి. జ్ఞాపకం ఉంచుకోండి. నీవు ఆ ఆత్మలో, నీ శరీరంలో ఉన్నటువంటి నీ ఆత్మలో జెన్యూన్, నిజాయితీగా నాణ్యమైనటువంటి సరి అయిన పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని నువ్వు పొందుకున్నప్పటికీ కూడా అయినప్పటికీ నువ్వు తప్పిపోవచ్చు. ఖచ్చితంగా. అందరూ ఏమనుకుంటారంటే పరిపూర్ణమైన స్వరూపాన్ని ఒకటి చూస్తారు. ఇట్లాగా నీ విశ్వాసము, నీతికరణ జరిగిపోయింది, మాలో నీటి బాప్తిజం వచ్చేసింది, గాడ్ బ్లెస్ దెమ్. ఈ సద్గుణం మొదలుకొని సహోదరు ప్రేమ వరకు శుద్ధీకరణ జరిగేసింది, పాత స్వభావాలు పోయాయి, దైవుని యొక్క పరిపూర్ణమైన స్వభావాలు మొత్తం లోపలికి వచ్చేసాయి, పరిశుద్ధాత్మ బాప్తిజం వచ్చేసింది. బ్రదర్, గాడ్ బ్లెస్ దెమ్, మన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినట్టు అనుకుంటున్నారు. కానీ దేవుని ప్రవక్త అంటాడు, ఈ పరిశుద్ధాత్మ బాప్తిసము నీ దేహంలో వచ్చినా నువ్వు రాజ్యంలోకి రావు, నీకు ఆత్మలో వచ్చినా నువ్వు రాజ్యంలోకి రావు, అది ప్రాణంలో రావాలంటున్నాడు ఆయన. నీకు ప్రాణంలో పరిశుద్ధాత్మ బాప్తిసం వచ్చిందో లేదో, ఆత్మలో వచ్చిందో లేదో, దేహంలో వచ్చిందో లేదో కనుగొనడానికే నన్ను నమ్మండి అయ్యా, చాలా ప్రత్యక్షత కావాలి. ఇట్ టేక్స్ ఎ ట్రెమండస్ రెవల్యూషన్. గొప్పదైన ప్రత్యక్షత కావాలా. అది చాలా పెద్ద విషయం. అందరూ దేహంలో రాగానే వచ్చేసింది అనుకుంటున్నారు. దేహంలో పరిశుద్ధాత్మ బాప్తిసం వస్తే ఏమొస్తుంది తెలుసా మీకు? నేను నార్మల్గా సింపుల్గా పైన ఒక 2 అవుట్లైన్స్ చెప్పేస్తాను, ఎందుకంటే అది సెపరేట్ వర్తమానం అవుతుంది. దేహంలో నీకు పరిశుద్ధాత్మ బాప్తిసం వస్తే ఈ దేహంతో నువ్వు ఏ పాప సంబంధమైన కార్యాన్ని చేయవు, ముగిచ్చేస్తావు. ఒకసారి ఆత్మలో, అయ్యా ఆత్మ, దేహం లోపల ఉండే ఆత్మ, దేనికైతే 5 సెన్సెస్ ఉంటాయి, 5 అవుట్లెట్స్ ఉంటాయని చూసారా, దానిలో కనుక పరిశుద్ధాత్మ బాప్తిసం వస్తే అవన్నీ కూడా దైవ సంబంధమైన కార్యముల చుట్టే తిరుగునటువంటి ఆ 5 అవుట్లెట్స్ పనిచేస్తాయి. కానీ ప్రాణంలోకి వెళ్ళేసరికి అక్కడ పరిశుద్ధాత్మ బాప్తిసం రావాలా. ప్రాణంలో 2 ఉంటాయి, విశ్వాసం, అవిశ్వాసం. దర్ ఆర్ ఓన్లీ 2 థింగ్స్. నల్ల కుక్క, తెల్ల కుక్క అంటాడు ప్రవక్త గారు. ఎస్ ఆర్ నో? విచ్ డాగ్ యు ఆర్ ఫీడింగ్?
ఏ కుక్కకు నువ్వు ఆహారం పెడుతున్నావు అంటాడు. అయ్యా ఇక దానిలో జరగాల పరిశుద్ధాత్మ బాప్తిసము. ప్రాణంలో పరిశుద్ధాత్మ బాప్తిసం జరిగిన తర్వాత అవిశ్వాస సంబంధమైన ఆలోచన, తలంపు, క్రియ, మాట, చూపు, నడక నీ జీవితంలో రాదు. వచ్చిందా, కలుగుతుందా? ఇంకా నీకు ఇంకా ప్రాణంలో రాలేదు పరిశుద్ధాత్మ బాప్తిసం. అందుకే అంటాడు ఆయన, దిస్ మే చోక్ యూ అప్. నిన్ను మెడ దగ్గర అడ్డం పడేది ఇది ఉండవచ్చేమో అంటాడు ఆయన. చాలామందికి అడ్డం పడేదే, భయాన్ని కలిగించేదే. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డామని నమ్ముతున్నారు. గాడ్ బ్లెస్ దెమ్. వారి నమ్మకాలు నేను తప్పు చెప్పను, తప్పు పట్టడం లేదు. కానీ ఇట్ ఈస్ ఎ టైమ్ టు రియలైజ్ వేర్ యూ హ్యావ్ టు బి బాప్టైజ్డ్. ఎక్కడ నిజమైన పరిశుద్ధ బాప్తిసం జరగాల? దేహంలో జరిగినంత మాత్రం రాజ్యంలోకి రావయ్యా, ఆత్మలో జరిగినంత మాత్రం రావయ్యా. దేహంలో జరిగిన వారు ఖచ్చితంగా దేవుని కార్యాలు చేయొచ్చేమో, ఆత్మలో జరిగిన వారు గొప్ప గొప్ప అనర్ఘమైన వర్తమానాలు చెప్పొచ్చేమో. ప్రాణంలో ఉందా? ఐ హావ్ సీన్ మెనీ పాస్టర్స్, చాలామంది కాపర్లను చూశాను నేను, ఏ వర్గానికి చెందకుండానే చూశాను నేను. కానీ ఎంత అద్భుతమైన వర్తాలు చెప్తున్నారో వాళ్ళ ఆత్మలో ఆ పరిశుద్ధత లేదు, వారి క్రియల్లో పరిశుద్ధత లేదు. ఐఎమ్ నాట్ జడ్జింగ్ దెమ్, ఐఎమ్ జస్ట్ అసెసింగ్. వారికి తీర్పు తీర్చడం కొరకు అది మాట చెప్తున్నది. వారిని సరిగ్గా అంచనా వేయడం. ఎందుకంటే లోకంలోనికి బయలు వెళ్ళి అనేకమైన ఆత్మల్ని పరిశీలించి చూడు అని చెప్పిన మాట కూడా చూస్తే దే ఆర్ నాట్ బాప్టైజ్డ్ ఇన్ దేర్ సోల్. దే మే బి బాప్టైజ్డ్ ఇన్ దర్ స్పిరిట్, దే మే బి బాప్టైజ్డ్ ఇన్ ద ఫ్లెష్. దేహంలో వచ్చేమో కానీ ప్రాణంలో కాలేదయ్యా. ప్రాణంలో బాప్తిసం పొందిన వ్యక్తి ఎవరైతే ఉంటారో చూసారా, బైబిల్లో ఒక లేఖనం రాయబడుతుంది. ఇది ప్రాణములో బాప్తిసము, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన వ్యక్తి కోసం మాత్రమే రాయబడ్డ ఒకే ఒక్క లేఖనం ఉంటుంది. ఏమిటో తెలుసా? దేవుని మూలంగా పుట్టిన వాడికి పాపము చేయడు. పాపం జరగదు. ఇక అయ్యో సడన్గా జరిగిందా? మేబీ నీ పరిశుద్ధాత్మ బాప్తిసం జరిగిందని నమ్ముచున్న నీ స్థలాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. యూ హ్యావ్ టు ఎగ్జామిన్ దట్. దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆ పరిశుద్ధాత్మ బాప్తిసము ప్రాణములో జరిగిన వారి కోసము ప్రత్యేకంగా ఎక్స్క్లూసివ్లీ నియమించినటువంటి లేఖనం అదొకటే. ఎప్పటికీ పాపం చేయడు బ్రదర్, చేయడు. చేయడం రాదేనకి. నువ్వు వెళ్ళి ప్రేరేపించినా, మభ్యపెట్టినా, భ్రమ పెట్టినా, కోపగించినా, ఏది చేసినా రాదు అది అక్కడికి వెళ్ళి. అయితే ప్రాణాన్ని పోగొట్టుకుంటాడేమో కానీ పరిస్థితులకు అనుగుణంగా అతను ఎప్పుడు కూడా ప్రతిస్పందించాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అని అంటాడు, పరిశుద్ధాత్మ బాప్తిసం అనేటువంటి జరగాల్సింది అయ్యా దేహంలో కాదు, ఆత్మలో కాదు, ప్రాణంలో జరగాల. ఇట్ హైస్ టు బి ఇన్సైడ్ యువర్ సోల్. ఆమేన్. ఎందుకంటే మనకు తెలుసు ఏమని, ఈ దేహము మన్నైపోతుంది, మన్ను కాబట్టి. ఈ ఆత్మ అది దయచేసిన వాని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎప్పటికీ నాశనంగా కూడా నిలిచి ఉండేది సోల్ ఒక్కటే, ప్రాణం ఒక్కటే. ఎసార్నో ఇగో దానిలో జరగాల. దేహంలో జరిగింది మన్నుకి పోద్దిగా, ఆత్మలో జరిగింది దయచేసిన మన దగ్గరికి వెళ్ళిపోద్దిగా. ప్రాణంలో జరగాలి, నిత్యం నిలిచి ఉండేది ప్రాణం కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. మరొక విషయాన్ని చూపిస్తా దాంట్లోనే, ఆ పరిశుద్ధాత్మ బాప్తికి సంబంధించిన దాంట్లోనే మరొక వర్తమానం చూపిద్దాం. లీడర్షిప్, నాయకత్వం అనే వర్తమానంలో 65-1207. ఇక ఆనందిస్తున్నారా? అలసిపోయారా? దీన్ని కూడా హల్లెలూయానా? లేదు, అలసిపోయారు అన్నప్పుడు ఏం చెప్పొద్దు మీరు. గమనించండి. 65-1207 లీడర్షిప్, దాంట్లో 162 పేర, 162 పేర చూడండి. 162. The choice of your conduct, నీ ప్రవర్తన యొక్క ఆ అవకాశము, నిర్ణయము, దానిని నువ్వు ఇక్కడ కలపలేవు. అయితే గీతే నువ్వు దేవుడి వైపుగా నిలబడాలి, లేదా దేవుడికి విరోధంగా నిలబడాలి. అంతే కదయ్యా. అయితే వెచ్చగానే ఉండాలి, చల్లగానే ఉండాలి. మధ్యలో ఉంటూ ఉమ్ము వేయబడతాం కదా. అయితే దేవుడి ప్రజలుగా ఉండు, లేదా దేవుడికి విరోధంగా ఉండు, మధ్యలో ఉండబాక అంటున్నాడు ఆయన. తర్వాత చూడండి, నీ అంతరంగంలో ఏదుందో ఇది, ఆ విషయం నీలో బయట ఉన్నటువంటి నీ దేహం ద్వారా బయటకు బహిర్గతం అవుతా ఉంటుంది అది. హల్లెలూయా. ఎందుకంటే తన దేనితో నింపబడతాడో దానిలో నుంచే బయటకు తీయబడతాయని రాయబడుతుంది వాక్యము. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుంచి బయటకు తీస్తాడు కదా అని అంటాడు. అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఇట్ షోస్ వాట్ యు ఆర్ ఫిల్డ్ విత్ ఇన్సైడ్. నీలో నింపబడిన దాని చేతే బయటకు నీ యొక్క క్రియలు ఆధారపడి ఉంటాయి అంటున్నాడు ఆయన. తర్వాత అయ్యా
ఆయన చెప్పింది చెప్తున్నాను, ఎవరిని తీర్పు తెచ్చట్లా. ఆయన అంటాడు, మెనీ ఆఫ్ యూ థింక్, మీరు చాలా మంది ఆలోచిస్తున్నారు ఏమని, నాకు పరిశుద్ధాత్మ బాప్తిసం వచ్చేసింది, నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నాను. అయ్యా, అది నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తున్నట్టుగా ఏమాత్రం నిన్ను చెయ్యట్లేదు. అది నో సార్, అయ్యా అది కాదయ్యా. నీ జీవితం అంతటిలో గంట గంటకి పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని నువ్వు గంట గంటకి నీ జీవితాంతం పొందినప్పటికీ కూడా నువ్వు ఇప్పటికీ తప్పిపోవచ్చు, నరకానికి కూడా వెళ్ళొచ్చు. ఎందుకయ్యా అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం రావాల్సింది ప్రాణంలో కాబట్టి. దేహం మీదకి గంటకి వస్తుంది, ఆత్మ మీదకి 2 నిమిషాల కోసం కూడా తెచ్చుకోవచ్చు నువ్వు, అది నీ ఇష్టం అది. కానీ ప్రాణములో రానంత మట్టు వరకు కూడా పరలోక రాజ్యాన్ని కనీసం దూరం నుంచి కూడా చూడలేవు. నా మాట వింటున్నారయ్యా? ఎందుకంటే బ్రహ్మం గారు ఒక ఉదాహరణ చెప్తా ఉంటారు. ఆయన జీవిత పరిచర్యలో జరిగినటువంటి సందర్భము. ఒక సంఘంలో ఇట్లా వెనకాల కూర్చున్నప్పుడు 2 వ్యక్తులు లేచి భాషల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఒక విశ్వాస యొక్క జీవితం ఏమో పరిశుద్ధమైంది, ఇంకొక విశ్వాస జీవితం ఏమో బహుభార్య తత్వం కలిగి చెడు అలవాట్లు కలిగిన వాడు. కానీ 2 పైకి కూడా ఆత్మే దిగొచ్చి భాషలు మాట్లాడింపజేస్తూ ఉంది. 2లో కూడా 2 పైకి దిగొచ్చింది జెన్యూన్ హోలీ స్పిరిటే, 2 పైకి వచ్చిన పరిశుద్ధాత్మయే, నిజమైనదే. కానీ మంచివారిపైన దిగింది, చెడ్డవారిపైన దిగింది. ప్రభు, అది నాకు అర్థం కాలేదు నాయన, నేనేం చేయాలి ప్రభు అని ఆయన ఆలోచిస్తూ ప్రార్థన చేస్తుండగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక లేఖనాన్ని చూపించాడు. ఆయన మంచివారిపైన, నీతిమంతులపైన, అనైతిమంతులపైన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు కదా, వర్షము ఇటు గోధుమలపైన గురుగుపై రెండింటిపైన పడుతుంది కదా. అంటే పరిశుద్ధాత్మ అనే శక్తి ఈరోజు సంఘశాఖలో స్వస్థత లేదనుకుంటున్నారా? ఉన్నది. అయ్యా, సంఘశాఖలో పరిశుద్ధాత్మ ఉందా? ఆలోచించి చెప్పండి. సంఘశాఖలో పరిశుద్ధాత్మ ఉందా? ఉందయ్యా, కానీ అది ఏ స్థాయిలో ఉన్నది అసలైన ప్రశ్న. ఎందుకంటే దేవుడు లేఖనం ఏం చెబుతుంటే, దేవుడి ఆత్మ లేకుండా ఏ ఒక్కడు కూడా యేసుని క్రీస్తుని ప్రభువుని ఒప్పుకోలేడు అన్నది. సంఘశాఖ వాళ్ళు యేసుని క్రీస్తుని ప్రభువుని ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు, అబ్సల్యూట్లీ. దే బీన్ బ్లెస్డ్ విత్ హోలీ గోస్ట్. కానీ అది వారి దేహాల వరకే వచ్చి కూర్చున్నది, వారి ఆత్మలోకి రాలేదు, వారి ప్రాణంలోకి రాలేదు. నేను మీ అందరికీ శుభవార్త చెప్తా. అయ్యా, ప్రాణంలోకి పరిశుద్ధాత్మ ఎలా తెచ్చుకోవాలయ్యా? ఎందుకంటే ఈ విషయం తెలియాలిగా. తెచ్చుకోండి అని చెప్పేవారు కాదు, ఎలా తెచ్చుకోవాలో చెప్పేవారు కావాలా. ఎలా తెచ్చుకోగలుగుతావే చెప్పనయ్యా? దానికోసం దేవుడు ఒక చక్కటి ప్రణాళిక కలిగి ఉంచి 1200 వర్తమానాలు ఇచ్చాడు ఆయన. ఈ వర్తమానమై జీవించుటయే ప్రాణంలో పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకొనుట. ద మెసేజ్ ఆఫ్ ది అవర్ ఈజ్ అ బాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్. గడియ వర్తమానమే పరిశుద్ధాత్మ బాప్తిస్మము. దీనిని దేహంతోనూ ఆత్మతోనూ ప్రాణముతోనూ ఎప్పుడైతే వర్తమానమై జీవించడం మొదలు పెడతావో అయ్యా, అప్పుడు ప్రాణంలోనికి నీకు పరిశుద్ధాత్మ బాప్తిసం జరిగేది. అప్పుడు ధైర్యంగా చెప్పు, నాకు పరిశుద్ధాత్మ వచ్చిందయ్యా అని. బ్రహ్మం గారు కొంతమంది డీకన్స్ని ప్రతిష్ఠించేటువంటి పనిలో ఉన్నాడు. అప్పుడైనా మాట అన్నాడు ఆయన, నాతో పాటు వీరికి ప్రార్థన చేయడానికి కొంతమంది సహోదరులు రండి అని అనలే. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్న కొంతమంది రండి అన్నాడు. కొంతమంది వచ్చారట. అయితే నాకు ఆశ్చర్యం కలిగింది. ఇదే విషయం నా సంఘంలో జరిగితే ఎంతమంది వస్తారా అనిపించింది నాకు. వస్తే ప్రశ్న అడుగుతాడేమో, రాకపోతే పరిశుద్ధాత్మ లేకుండా ఎట్ట నరకంలో పడతావు నాయనా అంటాడేమో. లేవాలా వద్దా, కదలాలా వద్దా, అన్ని సంఘంలో ఇదే బాధ. ఎస్ సార్ నో? నేను నీకు ఇచ్చే సలహా ఒకటే సహోదరుడిగా, మేబీ ఇప్పటి వరకు నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసం నేటి వరకు పొందుకోకపోయి ఉండొచ్చు. కానీ నమ్మకాలు, నిరీక్షణలు పెట్టుకోకుండా పొందుతాను ఖచ్చితంగానే విశ్వాసాన్ని పెట్టుకో. ఆ ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్ అంటాడు ఆయన. ఆ విశ్వాసం ఏదైనా చేయగలుగుతుంది. నేను చాలామంది సంఘశాఖ వారు కావచ్చు, అన్ని జనులు కావచ్చు, కొన్ని మాట్లాడుతుంటే వింటాను. ఎప్పుడు దేవుడు దేవుడు ప్రార్థన ప్రార్థన అంటారు. ఇదేనా మీరు చేసేది?
చర్చిలు అంటారు, ఇవేనా మీ మధ్యలో కనబడేది అంటారా లేదా? ఎప్పుడు వింటూనే ఉంటాను ఈ మాటలు, నేను ఎవరొకరు చెప్తా ఉంటారు. వారికి మనం చెప్పగలిగే సమాధానం ఒకటే, మేబీ ఇప్పుడు నేను పరిపూర్ణుని కాకపోవచ్చు, నేను విశ్వసిస్తున్నాను ఒక రోజున సంపూర్ణమైనటువంటి పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకొని నీకు తీర్పు తీర్చేది నేనే అని చెప్పు. నీకే కాదు, దేవదూతలు కూడా తీరుస్తా అని చెప్పు. వి నీడ్ దట్ కైండ్ ఆఫ్ అ ఫెయిత్. అలాంటి విశ్వాసం కావాలా అయ్యా? డెత్ని జయించాలంటే, మరణం అనేటువంటి ఆ గ్రేటెస్ట్ ఎనమీని జయించాలంటే ఏకైక ఆయుధము ప్రాణంలో పరిశుద్ధాత్మ బాప్తిసం. ఇది లేకుండా నేను మరణాన్ని జయిస్తాను అన్నావా? కొంతమంది ఇట్టాగే స్వస్థతల విషయంలో తొందరపడి దాన్ని జయిస్తామో లేదో తెలియకుండానే వెళ్ళి ఒక దయ్యాలతో పట్టబడ్డవాడు వచ్చాడు, యేసు నామములో అని అన్నాడు. దయ్యాన్ని కూడా మండింది. అది ఇట్లా బయటకు తలకే పెట్టి, మరి యేసు తెలుసు, పౌలు తెలుసు, మీరెవర్రా అంటే ఇంతగా దయ్యాన్ని పోగొట్టేంత శక్తి ఉందో లేదో తెలుసా? చూసుకోలే. ఆ సామర్థ్యం చూసుకున్నారా? లే. నేను జయించగలుగుతానా లేదా? తెలీదు. ఎదుటోడి దగ్గర 20,000 మంది సైన్యం ఉందని, నా దగ్గర 5,000 ఉన్నారని అది కూడా తెలియదు వాడికి. కానీ జయిస్తాములే అనుకొని భ్రమలో వెళ్ళారు అంతే. ఎందుకంటే శత్రువుని జయించడానికి సరిపడే సామర్థ్యం ఉన్నప్పుడే మనం అడుగులు ముందుకేయాల, లేకపోతే అడుగు వేయకపోవటం మేలు. ఎందుకంటే ఎగతాళి అవుతాంగా. అప్పుడు ఏం జరిగింది? ఆ దయ్యానికి కాస్త ఆ ఒక్క వ్యక్తిలోంచి పోయి అనేకమైన వసతి గృహాలు దొరికి వాళ్ళ పైకి పడ్డది. అది ఎస్సాను దాన్ని మన బైబిల్ గ్రంథంలో చూడట్లేదా? దానికి గల కారణం ఏందయ్యా అంటే, నీ శత్రువును జయించడం కావలసినటువంటి ప్రణాళిక నీ దగ్గర లేదు, సామర్థ్యం ఉందో చూసుకోలేనటువంటి ఆ జ్ఞానం లేదు. మన శత్రువు మరణము, దాన్ని జయించడానికి కావలసినటువంటి ఆయుధము ప్రాణంలో పరిశుద్ధాత్మ బాప్తిసము. అది కావాల్సిందే. మరొక శత్రువు అనారోగ్యము, దాన్ని జయించడం కావాల్సింది అత్యధికమైన విశ్వాసాలు కూడా స్థాయిలు ఉంటాయండి. మళ్ళీ దాంట్లో లెవెల్స్ ఉంటాయి. అవిశ్వాసము, అల్ప విశ్వాసము, అధిక విశ్వాసము, శరీర మార్పు స్థాయి విశ్వాసాలు, దానికంటే ఒక ప్రత్యేకమైన చట్టమే ఉంది. రాజ్యాంగం రాసినంత రాయొచ్చు దాని మీద, అన్ని చట్టాలు ఉన్నాయి వాటి మీద. నిజం. కొన్నిసార్లు నేను ప్రార్థన చేస్తుంటే నా ఒక్కడి విశ్వాసం సరిపోద్ది అతడు బాగుపడడానికి. బట్ కొన్నిసార్లు నా ఒక్కడి విశ్వాసం కాదు, అతడి విశ్వాసం కూడా కావాలి. దాని నియమాల విచిత్రము, దాన్ని పక్కన పెడదాం కాసేపు. ఎక్కడైతే దేవుడు తన మహిమ కార్యాలని, అద్భుత కార్యాలని, డోర్కి వచ్చి ఓపెన్ చేయండి, మహిమ కార్యాలని, అద్భుత కార్యాలని దేవుడు ప్రదర్శించాలనుకుంటాడు, అక్కడ ఎదుటివాడిలో విశ్వాసం అనేది అల్పంగాను శూన్యంగా ఉన్నా కూడా కార్యం జరిగింపజేస్తాడు, తన లేఖన నెరవేర్పు కొరకు, తన నామ ఘనతార్థం కొరకు. బట్ వేరైస్, ఎందుకంటే విశ్వాసం అనేది మీరు గమనిస్తే వరములో ఉంటుంది, ఫలాల్లో ఉంటుంది. విశ్వాసం అనే వరం ఉంది, విశ్వాసం అనే ఫలం కూడా ఉంది. మొట్టమొదటిగా దేవుడు ఏ విశ్వాసకైనా నీ అంతటా నీవు విశ్వాసాన్ని ఎప్పుడు ఉత్పత్తి చేసుకోలేదు, ఎందుకంటే దానికి కర్త కొనసాగించేవాడు యేసుక్రీస్తే. మొదట నీకు వర రూపంలో విశ్వాసాన్ని ఇస్తాడు. నీ దగ్గర ఉండదు ఏదో ఒక మహత్కార్యాన్నో, అద్భుతాన్నో, కళనో, దర్శనంలో చూపించి ఇదిగో పొందుకో అని నీకు అప్పచెప్పాక నీలో తెలియకుండా ఒక విశ్వాసం పెరుగుతుంది, యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఈ వర్తమానం సరైనదని. కానీ ఒకసారి ఆ స్థాయి రాగానే ఇక ఇవ్వడిగైనా ఇప్పుడు ఏం చేస్తాడంటే నీ నుంచి తిరిగి ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఫల రూపంలో రావాలని కోరుకుంటాడు. నేను ఇవ్వగలిగింది నీకు ఇచ్చా, నేను విత్తాను, ఇప్పుడు కోయాలని ఆశపడుతున్నాను, ఇప్పుడు ఫల రూపంలో నాకు విశ్వాసం కావాలంటాడు ఆయన. అందుకొరకే విశ్వాసం అనేది వరమును ఫలమును రెండిట్లో ఉండి అది స్థాయిలో చూపించి ఆ చట్టమునే ఒక వ్యత్యాసమైన చట్టంగా చూపించేటువంటి కార్యక్రమం అది. ఆమేన్. అందుకే ఈ మరణం అనేటువంటి ఈ భయంకరమైనటువంటి శత్రువుని జయించడానికి మన దగ్గర కావాల్సినటువంటి ఆయుధం ఒకటేనయ్యా, ప్రాణంలో పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకోవడమే. ఇంకా మీరు దానిలో ఆలస్యంగా ఉన్నారా? ఇంకా కొంతమంది అయితే రక్షణ లేకుండా ఉన్నారా? బ్రదర్ మీరు చాలా దూరంలో ఉన్నారు. నేను మాట్లాడుతున్న విషయాలు ఎక్కడెక్కడో తెలుసా? నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం, మళ్ళీ దాంట్లో దేహము, ఆత్మ, ప్రాణము, ఇవన్నీ చెప్పిన తర్వాత నీకు ఏమనిపిస్తుంది తెలుసా? అంటే మా సంఘంలో ఇలా జరిగింది. ఇవన్నీ చెప్పాక ఒక సిస్టర్ అలా భర్త గారితో అన్నదాన్ని చూసి, బావా వెళ్తామంటావా, మనతో అవుతుందంటావా అంటే ఇవన్నీ చెప్పాక అవుద్దా? నమ్మకాలు, నిరీక్షణలు వద్దు, అవుద్ది, చేస్తాము, చేరుకుంటాము, ఆ విశ్వాసం కావాలా. వి నీడ్ దట్ కైండ్ ఆఫ్ అ ఫెయిత్. ఆమేన్.
అయ్యా ఎంతమంది శత్రువులను చూసాము? బ్రహ్మం గారు చెప్పిన శత్రువులే, మనం పెట్టుకునే శత్రువులు కాదు అని అంటాడు. ఒకటి అనారోగ్యము, 2 హోప్ లేదా నమ్మకము లేదా నిరీక్షణ, 3వది మరణము, 4వది కొంచెం కాంట్రవర్షియల్, గట్టిగా పట్టుకోగలగాల. జాగ్రత్తగా పట్టుకుంటానంటేనే మీరు పట్టుకోలేదు. లేదనుకోండి ఈ 4వ దాని విషయాలు మీకు అర్థం కాలేదనుకోండి, నేను కాసేపు బయట కూర్చుంటే అక్కడ వచ్చిన వ్యక్తిగతంగా కలవచ్చు మీరు, కానీ తప్పుగా అర్థం చేసుకోకూడదు. మీ విశ్వాస ప్రత్యక్షత స్థాయిలో అధికంగా అవసరం దీనికి, గమనించండి. 4వ శత్రువుని చూద్దాం. ప్రూవింగ్ హిజ్ వర్డ్, ఆయన వాక్యము నిరూపించుట అనే వర్తమానము 64-0816. 64-0816. దాంట్లో 260 పేర 260. ప్రవక్త బ్రహ్మం గారు చెప్తున్న మాట చూద్దాం. నౌ గితిలే, ఇప్పుడు స్వస్థపరచడానికి నేను చేయలేను, మీకు తెలుసు ఆ విషయము. అసలు ఆ వరం ఏంటి? సహోదరుడు బ్రహ్మమా, నువ్వు ఏదైతే తీస్తున్నావో అసలు ఆ వరం ఏంటి? కాదండి. ఆయన ఏమంటున్నాడంటే, ఒక స్వస్థత కార్యం జరిగేటప్పుడు, ఒక దైవ కార్యము జరిగేటప్పుడు, బ్రదర్ బ్రహ్మమా నీ దగ్గర ఏ వరం ఉందయ్యా అంత చక్కగా చేయగలుగుతున్నావు అంటే ఆయన అంటాడు, ఇది నేను చేయట్లేదయ్యా, నా దగ్గర ఉన్న వరం ఏంటో తెలుసా? చాలా మంది అనుకుంటారు, ఇక్కడ బ్రహ్మం గారు చెప్తున్న మాట. ఆయన చెప్తున్నదంటే, నా దగ్గర ఉన్న వరం ఏంటంటే, నా దగ్గర ఉన్న స్వస్థత వరం కాదు. యాక్చువల్గా నా దగ్గర ఉన్న ఏ వరం అంటే, దేవుడి కార్యము జరుగుటకు మధ్యలో అడ్డుగా ఉన్నటువంటి నేను అన్నటువంటి ఆ బ్రహ్మని పక్కన పెట్టడమే నాకున్న పెద్ద వరం అన్నాడు ఆయన. మంచిగా గమనించండి. నేను బ్రహ్మము అనే వ్యక్తిని కనుక ఆ దైవ కార్యం మధ్యలో పెట్టాను అనుకోండి, ఆ కార్యం ఎప్పటికీ జరగదు అంటాడు. దేవుని కార్యం జరగడానికి నేను అనబడుతున్న ఈ బ్రహ్మముని నేను పక్కకు జరపడమే నాకున్న పెద్ద వరము. తర్వాత ఇంకొంచెం ముందుకు రండి, చూడండి. నీవు ఎంతవరకైతే నీ కార్యానికి దేవుని కార్యానికి మధ్యలో నీవు అనేటువంటి నీవు ఉంటావో అసలు అది ఎప్పటికీ పనిచేయదయ్యా. ఏంటి బ్రహ్మం గారు నిలబడి, నా శత్రువు పలానా చర్చి, నా శత్రువు పలానా వ్యక్తి అంటలేడు ఆయన, నా శత్రువు నేనే అంటున్నాడు ఆయన. ఏంటండి బ్రహ్మం గారి యొక్క గొప్ప శత్రువు ఎవరు? బ్రహ్మం గారే. మీ గొప్ప శత్రువు ఎవరు? ఈ చంపేసేసేయండి, ఇక చంపాల్సింది. అది చస్తేనే కదా కొత్త జీవం ఉత్పత్తి అయ్యేది. దాన్ని బ్రతకనిచ్చామనుకోండి దేవుడి కార్యం జరగదంటాడు. ఇట్ విల్ నెవర్ వర్క్. మనకున్నటువంటి అత్యంత భయంకరమైన శత్రువు మనమే. బ్రహ్మం గారి విషయంలో కూడా అదే జరిగింది. బ్రహ్మం గారికి దేవుడు తాను నడిపించుతున్నటువంటి కార్యాల్లో కొన్నిసార్లు తన భావోద్వేగాలకు అవకాశాన్ని ఇచ్చాడు ఆయన. జాగ్రత్త వినాల. దేవుడి నడిపింపులో ఉన్నటువంటి బ్రహ్మం గారు ప్రవక్త తన భావోద్వేగాలకు అవకాశం ఇచ్చాడు ఆయన. దానివల్ల ఏం జరిగిందంటే, ఆ కార్యాల విషయంలో నేడు బ్రహ్మం గారినైనా సరే, ఈ వర్తమానం నమ్ముతున్న మనల్నైనా సరే అనేకులు ప్రశ్నిస్తున్నారు. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తా. 3rd ఎక్సోడస్ అనే వర్తమానం తీయండి. ఈ జాగ్రత్త ఈ విషయాలతో జాగ్రత్త పట్టుకునే ప్రయత్నం చేయండి. 3rd ఎక్సోడస్ 63-0630M. తెలుగులో ఉందా? మంచిది. ఇంగ్లీష్లో ఉంటే పర్లేదు, తర్జమా చేద్దాం. 63-0630M. ఆ 142 పేర, క్షమించాలి చెప్పలేదు కదా, 142 పేర. ఒక్క నిమిషం, నేను ఒక్క లేఖనాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను.
సరే, మంచిది. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి. వన్ థింగ్, ఒక విషయము, I pray that నేను ప్రార్థిస్తున్నాను. Brother Martin Luther King will certainly soon wake up. బ్రహ్నం గారు థర్డ్ ఎక్సోడస్, 3వ నిర్గమం అనేటువంటి ఒక వర్తమానం చెప్తున్న సమయంలో మార్టిన్ లూథర్ కింగ్ అనేటువంటి ఒక నాయకుడు గురించి మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడదని అంటాడు, నేను ప్రార్థిస్తున్నాను, ఖచ్చితంగా ఈ మార్టిన్ లూథర్ కింగ్ అనే వ్యక్తి లేస్తాడు. తర్వాత ఆయనకు తన ప్రజలంటే, ఎవరికి? ఆ మార్టిన్ లూథర్ కింగ్ అనేటువంటి ఆ నాయకుడికి తన ప్రజలంటే ప్రేమ, ఎలాంటి అనుమానం లేదు దాంట్లో. కానీ ఆయన యొక్క ఉద్దేశం కలిగిన ప్రేరేపణ ఎక్కడిదో కనుక చూసినట్లయితే, A million of you laying yonder dead, 143 పేర్లోకి రండి. సమయాన్ని బట్టి మనం కొంచెం ముందుకెళ్దాం, తర్వాత మీరు ఇంటిగా చదువుకోండి. just like Hitler did. గమనించండి ఏమంటున్నానంటే, హిట్లర్ ఎలాగు చేశానో, హిట్లర్ తెలుసుగా, హిట్లర్ జర్మనీ ఏం చేశాడు? ఆయన ఒక మ్యాసివ్ జెనోసైడ్కి కారణమయ్యాడు. ఆయన విపరీతమైన పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోవుటకు అతడు కారణమైనాడు. ఇక్కడ బ్రహ్నం గారు చెప్తున్న మాట చూడండి, జస్ట్ లైక్ హిట్లర్ డిడ్. జర్మనీలో హిట్లర్ ఎలాగూ చేశానో అలాగే Let them right into a death trap. జర్మనీలో ఉన్నటువంటి ఈ హిట్లరు ప్రజలందరినీ ఒక మారణ హోమంలోనికి, కదా, అది ఎలా అంటే గ్యాస్ క్యాంప్స్ అంటారు, వాటిని టార్చర్ క్యాంప్స్ అంటారు, అలాంటి వాటిలోకి పంపి ఎలాగూ చంపేశాడో. Then precious Germans, and they laid by the millions, while up there, top on another. కొన్ని లక్షల మంది చనిపోయి శవాలు గుట్టలుగా పేర్చబడ్డాయి. ఈ కార్యానికి కారణము హిట్లర్. అంతేనా? తర్వాత చూడండి, And that's exactly the same thing. అదే విషయము. And remember, I am on tape. ఆయన ఏమంటున్నాడు తెలుసా, ఎలాగునైతే హిట్లర్ చేశాడో అదే రీతిగా ఈ మార్టిన్ లూథర్ కింగ్ కూడా అలాగే డెత్ ట్రాప్ లోనికి తన ప్రజల్ని నడిపించబోతున్నాడు అంటూ ఆయన ఊరికి చెప్పలే, నాకు తెలుసు ఇది రికార్డ్ చేయబడుతుందని అన్నాడు ఆయన. ఐ నో దిస్ ఈజ్ ఆన్ టేప్, ఇది నమోదు చేయబడుతుంది నాకు తెలుసు, నేను ఊరికే నార్మల్గా చెప్పడం లేదంటున్నాడు ఆయన. తర్వాత మీరు చూస్తారు, Maybe after I am gone, నేను వెళ్ళిపోయిన తర్వాత అయినా సరే చూస్తారు. that's exactly what's going to happen. ఎప్పటికీ ఇదే జరుగుద్ది, దీన్ని చూస్తారు అంటున్నాడు ఆయన. Then precious people will die down there, విలువైన ప్రజలు అక్కడ చచ్చిపోతారు, like flies. ఒక ఈ పురుగుల్లాగా ఈగల్లాగా చచ్చిపోతారు. Starts a revolutionary. అక్కడ ఒక పెద్ద అభ్యుదయం లేస్తుంది, ఉద్యమం లేస్తుంది. Those white and colored will fight again అక్కడ నల్ల జాతి వారు తెల్ల జాతి వారు గొప్ప యుద్ధాన్ని కలిగి ఉంటారన్నాడు ఆయన. and die like flies. అక్కడ ఏది ఈగల వలె మనుషులు చచ్చిపోతారు అన్నాడు. ఎవరి విషయంలో? మార్టిన్ లూథర్ కింగ్ అనే వ్యక్తి విషయంలో. కరెక్టేనా? ఇప్పుడు బ్రహ్నం గారు థర్డ్ ఎక్సోడస్ చెప్పిన విషయం మీకు అర్థమవుతుందిగా. మార్టిన్ లూథర్ కింగ్ అని ఒక నాయకుడు, అతని వెంట నడిచిన కొన్ని వందల వేల మంది ప్రజలు, అతడు ఒక అభ్యుదయ భావాలు కలిగి ఉద్యమాలు చేస్తున్న సమయంలో ఇతడు లేచి ఆ ప్రజలను కూడా పైకి లేపి ఒక పెద్ద యుద్ధాన్ని ఏర్పాటు చేసి ఈ నల్ల జాతీయులకు తెల్ల జాతీయులకు మధ్యలో ఒక యుద్ధాన్ని కలగజేసి కొన్ని లక్షల మంది హిట్లర్ యొక్క కాలంలో ఎలాగ చంపబడ్డారో ఇప్పుడు చనిపోతారు, దీన్ని మీరు చూస్తారు, ఇది టేప్ అవుతుందని నాకు తెలుసు అన్నాడు ఆయన. కరెక్టేనా? క్లియర్ కదా? తర్వాత మరొక వర్తమానం చూద్దాం. నెక్స్ట్ మంత్ చెప్పింది 63-0721. He cares. Do you care? ఆయన శ్రద్ధ తీసుకుంటున్నాడు, నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నావా అనే ఆ తర్జమ నాకు తెలిసి తెలుగులో ఉండకపోవచ్చు. దాంట్లో 6వ పేరాను చూడండి, సిక్స్త్ పేరా. జాగ్రత్తగా గమనించాలయ్యా. బ్రహ్నం గారికి తనకు తాను ఎలా శత్రువుగా భావిస్తున్నాడు, ఎందుకు శత్రువుగా భావించాల్సి వస్తుంది అన్న విషయం మనం గమనించాలా. I don't know whether they got the తర్వాత దాంట్లో నెక్స్ట్, డిడ్ యు ప్రొఫెసై? prophesy that నీవు
అక్కడ ఒక వ్యక్తి బ్రహ్నం గారికి ఒక ప్రశ్న రాశారు. జాగ్రత్త వినాలా. ఈ వర్తమానం దగ్గర ప్రశ్న రాస్తే ఆ ప్రశ్న యొక్క పేపర్ని తీసుకొని చదువుతూ ఉన్నాడు. దానిలో ఉన్న ప్రశ్న చదువుతూ, డిడ్ యు ప్రొఫెసై, నీవు ప్రవచించావా? ఏమని? అక్కడ వారు అడిగిన ప్రశ్న ఏంటంటే, సోదరుడు బ్రహ్మా, ఆ థర్డ్ ఎక్సోడస్ అనే వర్తమానంలో మార్టిన్ లూథర్ జూనియర్ కింగ్ని గురించి చెప్పావు కదా, నీవు అది ప్రవచించావా, ప్రకటించావా? అనౌన్స్మెంట్ ఏదో అట్లా చెప్పేసావా లేదా ప్రవచనం చేసావా? అది ఒక ప్రొఫెసీయా, అనౌన్స్మెంటా అని అడిగారు. అప్పుడు బ్రహ్మం గారు దానికి ఇచ్చే సమాధానం చూడాల. నా మాట వింటున్నారుగా? ఇప్పుడు మనం థర్డ్ ఎక్సోడస్ అనే వర్తమానం విన్నప్పుడు మనకి ఏమనిపించింది? అది ప్రవచనంలాగా ఉందా, ప్రకటనలాగా ఉందా? అయ్యా ఖచ్చితంగా వారు చనిపోతారు, ఐ నో దిస్ ఈజ్ ఆన్ ద టేప్, ఇది టేప్లో ఉందని నాకు తెలుసు అంటున్నాడు ఆయన. ఇట్ లుక్స్ లైక్ ఎ ప్రొఫెసీ కదా, చూడ్డానికి ప్రవచనంలా కనబడుతుంది. ఎస్ ఆర్ నో? కానీ ఇక్కడ ఒక మాట చెప్తాడు, చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు గమనించండి, ఏంటి ఆ ప్రశ్న అడిగిన వ్యక్తులకు బ్రహ్మం గారు ప్రవక్త చెప్తున్న మాట ఏంటో తెలుసా? సమాధానము, నేను మీకు ఎన్నో మార్లు చెప్పా, నేను చెప్పే విషయాల్లో మీరు జాగ్రత్తగా వినండి అని. ఐ ఆల్వేస్, ఎప్పుడు చెప్పా, టు బి వెరీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండమని. తర్వాత అయ్యో నా మాట జాగ్రత్త చూడండి అని ఏమంటాడంటే, అక్కడ ఎంతో కార్యము మనుష్యుని భాగం నుంచి వచ్చేది ఉంది. ఏంటది? ఎంతో హ్యూమన్ సైడ్. ఆయన ఏమంటున్నాడంటే, నాలో దేవుని భాగం ఒకటి ఉన్నది, మనుష్యుని భాగం ఒకటి ఉన్నది. దెర్ ఇస్ ఎ హ్యూమన్ సైడ్ అండ్ దెర్ ఇస్ ఎ గాడ్ సైడ్. మీరు వింటున్నారా? దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఇట్ ఫ్రమ్ ద హ్యూమన్ సైడ్. మనుష్యుని భాగం నుంచి వచ్చేది చాలా ఉంది, దేవుని భాగం నుంచి వచ్చేది చాలా ఉంది. అందుకే మిమ్మల్ని ఎల్లవేళ ఆల్వేస్ మీరు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా మీకు నేను. తర్వాత చూడండి, ఒకవేళ దేవుడి భాగం నుంచి వచ్చేదై ఉన్నదనుకో, ఏదైనా సరే, అది ఏమని చెప్తుందో తెలుసా? యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని చెప్పుద్ది అది. అయ్యా నా మాట జాగ్రత్త వినాలా. ఇప్పుడు ఈ సమాధానాన్ని మీరు దీన్ని అర్థం చేసుకుంటే మెసేజ్ని నిండుగా గ్రహించిన వారు అవుతారు. ఒక కొటేషన్ ఉంటుంది తెలుసా? ద మెసెంజర్, ద ఎలైజా ఆఫ్ దిస్ డే ఈజ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అన్నాడు ఆయన. ఎంతమందికి తెలిసి ఈ విషయం? నా మాట వింటున్నారా? ద ఎలైజా ఆఫ్ దిస్ డే ఈజ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అన్నాడు ఆయన. ఈ కాల ఏలియాయే ప్రభువైన యేసుక్రీస్తు అని పలికాడు. దీన్ని సంఘశాఖ వారు కానీ అన్యులు కానీ బంతాడేసుకుంటారంటే మెసేజ్లని. కానీ బ్రహ్మం గారు ఏం చెప్పారంటే, నాన్న, నాలో ఉన్నటువంటి గాడ్ సైడ్ ఏదైతే ఉన్నదో ఇది యేసుక్రీస్తు, నేను కాదు, ఇది యేసుక్రీస్తు, ఇది ఏలియా, ఇది యేసుక్రీస్తు, ఇది హ్యూమన్ సైడ్, ఇది మానవుని ముఖం నుంచి వచ్చేది, మనుష్యుని సైడ్ నుంచి వచ్చేది. అంటే ప్రవక్తలకు మనుష్యుల యొక్క భాగాల నుండి, మనుష్యుల భాగాల నుంచి కూడా మాట్లాడతారా? అంటే ప్రవక్తలు మాట్లాడే ప్రతి మాట దేవుడి నుంచి వచ్చింది కాదా? మళ్ళీ చెప్తున్నా, ప్రవక్తలు మాట్లాడే ప్రతిదీ దేవుడు అంగీకరించడా? అంగీకరిస్తాడా? 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆ కొటేషన్ అట్లాగే ఉంచండి. దెర్ ఇస్ సో మచ్ టు లెర్న్. యెహోవా నలుదిక్కుల విజయమిచ్చి అతడికి నెమ్మది కలుగజేసిన తర్వాత, చూడండి, దావీదు రాజు యుద్ధం చేశాడు, రాజు అయ్యాడు, సమాధానం కలిగింది, శత్రు సైన్యం అంతా కూడా చల్లబడిపోయింది. ఇప్పుడు నాతాను ప్రవక్తను పిలిచాడు. నాతాను ఎవరు? ప్రవక్త. ఈజ్ ఎ ప్రాఫెట్. ప్రాఫెట్ ఏది మాట్లాడితే జరగాల. ప్రాఫెట్ మాట్లాడే ప్రతి మాట దేవుడు తోడుండాలా. ఎస్ ఆర్ నో? ఆమేన్.
హల్లెలూయా. అయితే అదే ఆలోచనతో దావీదు గారు ఏం చేశారు, నాతాను రండయ్య అని పిలిచాడు. నాతాను గారు వచ్చారు. చూడండి, నేను దేవదారు మ్రాణుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుడి మందసము డేరాలో నిలిచి ఉన్నది. అప్పుడు ఎందుకంటే దావీదు చాలా మంచి హృదయం కలిగిన వాడు. ఆయన అంటాడు, నేను గొప్ప గొప్ప భవనాల్లో ఉంటున్నాను, నా తండ్రి యొక్క మందసము డేరాల్లో ఉందయ్యా, నేనేం చేయాలో చెప్పు అన్నప్పుడు ప్రవక్త పలుకుతున్న మాట, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అనే మాట లేకుండా పలుకుతున్న మాట. దెర్ ఇస్ నో దస్ సే ద లార్డ్. ఈ మాట యెహోవా యొద్ద నుంచి వచ్చింది కాదది. అక్కడ యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అన్నది లేదు. అయినను కూడా నాతాను ప్రవక్త ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏందో చూడండి. అప్పుడు నాతాను 3వ వచనం, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినంత నెరవేర్చు. ఇంతకీ ఇది జరిగిందా జరగలేదా? నాతాను ప్రవక్త దావీదుకు సెలవిచ్చిన మాట జరిగిందా జరగలేదా? నీకు తోచిందంతా నెరవేర్చు అన్నాడు ఆయన. చేశాడా? నాకు మందిరం కట్టాలనుందయ్యా అన్నాడు ఆయన. ఈయన అన్నాడు, కట్టు, నీకు తోచిందంతా చేయి, దేవుడు నీకు తోడున్నాడు అన్నాడు. ఎట్లా అన్నాడు ఈ ప్రవక్త? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అన్న మాట లేకుండా అన్నాడు. ఇంతకీ మరి జరిగిందా? ప్రవక్త యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అన్న మాట లేకుండా తను పలికిన మాట ఒకటి, దేవుడి ఉద్దేశం ఒకటి. దేవుడి ఉద్దేశం ఏంటి? నీ హస్తంలో రక్తంతో మునిగిపోయి ఉన్నాయి గనక నీవు కట్టవు, కానీ నీ తర్వాత రాబోతున్న నీ కుమారుడు కడతాడు నా మందిరం. దేవుడి వర్షన్ వేరు, ప్రవక్త వర్షన్ వేరు. ఎందుకంటే ప్రవక్తలందరికీ కూడా బ్రహ్నం గారు చెప్తున్న మాట ఇదే, ప్రవక్తలందరికీ హ్యూమన్ సైడ్ ఉంటుంది, గాడ్ సైడ్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ హ్యూమన్ సైడ్ పలికే మాటలకి దేవుడికి సంబంధం లేదు. అబ్రహాం ప్రవక్తేనా? ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద బైబిల్, ఖచ్చితంగా, అబ్సల్యూట్లీ. కానీ అబ్రహాం ఆడిన అబద్ధానికి దేవుడికి ఏం సంబంధమయ్యా? ఎస్ ఆర్ నో? అబ్రహాం ఆడిన అబద్ధానికి తన భార్య విషయంలో 2 మార్లు, దానికి దేవుడికి ఏం సంబంధము? దావీదు ప్రవక్తేనా? అయ్యో, దావీదు ప్రవక్తేగా. కానీ దావీదు చేసినటువంటి దుష్కార్యాలకు దేవుడికి సంబంధం లేదు. ఎందుకంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దేవుని ప్రవక్త అంటాడు, దెర్ ఈజ్ ఎ హ్యూమన్ సైడ్ అండ్ దెర్ ఈజ్ ఎ గాడ్ సైడ్. విచ్ ఎవర్ ఇట్ గోస్ ఫోర్త్, దేవుడి భాగం నుంచి వచ్చే ప్రతిది కూడా అది thus saith the Lord తో వెళ్తూ ఉంటుంది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అన్న దాంతో ప్రారంభమవుతుంది. నేను చెప్తున్న మాట బ్రహ్నం గారు అంటారు, అందుకే మిమ్మల్ని ఐ టోల్డ్ యూ ఆల్వేస్ టు బి వెరీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ లిజనింగ్ టు. మీరు విను ప్రతి దాని విషయంలో జాగ్రత్తగా వినండి అంటున్నాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు ఆ కొటేషన్ ఇంకొంచెం ముందుకు చదవండి. ఏది? ఇట్ దస్ సైత్ ద లార్డ్ అంటే యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అన్నది దేనికి? విజన్స్ అంటే దర్శనాలకు, ఆర్ ఎనీథింగ్, దేనికైనా సరే. ఏమన్నాడైనా? విజన్స్ ఆన్ ద ప్లాట్ఫామ్, ఇన్ ద ఆడియన్స్, యు ఆర్ డూయింగ్ దట్ యువర్ సెల్ఫ్. రంగస్థలం మీద, అయ్యా నా మాట జరిగితే సంఘ శాఖలు కానీ చాలా మంది సంఘాలు ఇదే పరిస్థితి. రంగస్థలం పైన వచ్చే భాషలు కానీ, అద్భుతాలు కానీ, దర్శనాలు కానీ, ప్రేరేపణలు కానీ, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ కమ్మింగ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. నీ యొద్ద నుంచి వస్తుంది. దేవుడి కార్యానికి నీ కార్యానికి మధ్యలో నువ్వు అడ్డుగా నిలబడ్డావు, అక్కడ నువ్వు నిలబడ్డావు. తర్వాత అంటే చూడండి, ఇట్ ఈజంట్ గాడ్, ఇట్స్ యూ. ఏమన్నాడైనా? ఇది దేవుడు కాదు, నువ్వు చెప్పిన మాట, నువ్వు ఊహించుకున్నది, నువ్వు కలిగింపజేసుకున్న దర్శనము, నువ్వు కన్న కళ దేవుడిచ్చింది కాదు అది. ఇఫ్ ఎనీథింగ్ గోస్ ఫ్రమ్ ద గాడ్ సైడ్, దేవుడి యొక్క భాగం నుంచి వచ్చేది thus saith the Lord తో ఉండి తీరాలా. అంటే బ్రదర్ thus saith the Lord లేకుండా మిగతా నమ్మరా? అయ్యో బాబోయ్, మెసేజ్లో ఇంకా చాలా నొత్తులేగల. మనం ఒక ప్రవచనం ఎలా ఉత్పత్తి అవుతుందో, ఉత్పత్తి అయ్యే విధానాలు తెలిసి ఉండాలా. నా మాట జాగ్రత్త వినండి. ఒక ప్రవచనం ఉత్పత్తి అయ్యే విధానాన్ని చూడాలా. ఒక ప్రవచనం ఎలా ఉత్పత్తి అయితే చెప్పండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అన్న చోట ప్రవచనం ఉత్పత్తి అవుతుంది, అంతేనా కదా?
అయితే యేసు ప్రభు యొక్క జీవిత చరిత్రలో ఒక విషయం చెప్తాను మీకు. నేను దప్పిక గొంటిని, వారు నాకు చేదైన చిరకను తాగనిచ్చితిరి. ఈ మాట పలికారా? ఎస్ ఆర్ నో? ఇది పాత నిబంధనలు ఉందా లేదా? దేవా, గాడ్ బ్లెస్ యు బ్రదర్, దేవా దేవా నన్నేలా, ఈ మాట యేసు ప్రభు పలికారా? దానికన్నా ముందు ఎవరు పలికారు? దావీదు పలికే మాట. కానీ దావీదు ఆ మాట పలికేటప్పుడు దస్సైదులాడు ఉండదు అక్కడ. దస్సైదులాడు లేకుండా కూడా ప్రవచనాలు ఉత్పత్తి అవుతాయి, విత్ దస్సైదులాడు కూడా ప్రవచనాలు ఉత్పత్తి అవుతాయి. ప్రవక్తల జీవన శైలితో కూడా ప్రవచనాలు ఉత్పత్తి అవుతాయి. అబ్రహాము ఎక్కడ కూడా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అనడు, కానీ అబ్రహాము తండ్రి అయిన దేవుడికి సదృశ్యంగా ఛాయలో పెట్టబడ్డవాడు. అతని కుమారుని అర్పణగా ఇస్తున్న వారు యేసుక్రీస్తు వారికి సదృశ్యంగా పెట్టబడ్డారు. చాలామందికి ప్రవచనం అంటే తెలీదు, ప్రవచనాలు ఎలా ఉత్పత్తి అయితే తెలీదు, ప్రవచనాల రకాలు తెలీదు, ప్రవచనాలకు ఉండే కండిషన్ షరతులు తెలీదు, అవి ఎలా ప్రభావితం చెందుతాయో తెలీదు, ప్రవచనాల్లో ఉండేటువంటి దశలు తెలీదు. అన్నీ ఒకేలాగా అనుకొని బ్రహ్మం గారు చాలా దర్శనాలు చెప్పాడు, చాలా ప్రవచనం ఇప్పుడు జరిగిందా అని అంటున్నారు. బ్రదర్, నీకు అసలు బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాల గురించి ఓనమాలు కూడా తెలీదు. అది సమస్య. యు డోంట్ నో ద నేచర్ ఆఫ్ ఎ ప్రాఫెసీ, ద నేచర్ ఆఫ్ ఎ ప్రాఫిట్. ప్రవక్తన గురించి కానీ ప్రవచనం గురించి కానీ నీకు అవగాహన లేకుండా గంతులేసావు. కానీ నువ్వు నిజంగా ప్రవచనాన్ని కానీ ప్రవక్తను కానీ గ్రంథాన్ని సరిగ్గా పట్టుకోగలిగితే దిస్ మెసేజ్ ఈజ్ సో బ్యూటిఫుల్. ఎంతో అద్భుతమైన వర్తమానం ఇదే. దీనిలో నువ్వు ఏలెత్తి పట్టి చూపించడానికి ఏ కారణం నీకు కనబడదు. సమస్యలు ఏంటంటే అసలు సిసలైనటువంటి మూల గ్రంథంలో ఉన్నటువంటి ఏది రాయబడిన గ్రంథం నీకు అర్థం కాకపోవడం వల్ల పలకబడిన గ్రంథం నీకు అర్థం కాలే. రాయబడిన వాక్యం నీకు అర్థం కాలేదు, పలకబడిన వాక్యం పట్టుకోలేకపోయావు. ఇదే సమస్య. మనుష్యుని భాగం ఉంటుంది, దేవుని భాగం ఉంటుంది. దేవుడి భాగం గుండా వచ్చే ప్రవచనాలు ఉంటాయి, దాంట్లో కూడా దస్తైదులాలు లేకుండా వచ్చే ఉంటాయి, జీవన శైలితో వచ్చే ఉంటాయి. అయ్యా, ప్రవచనం ఉత్పత్తి అవ్వడానికి 8 నుంచి 9 మార్గాలు ఉన్నాయి. ఇది నేను దాని గురించి మాట్లాడను కానీ, బట్ అన్ని మార్గాల్లో ప్రవచనం ఉత్పత్తి అవుతుంది. అందుకే మీరు పాత నిబంధనలో దావీదు తాను ఎవరితోనో తరమబడుతున్నప్పుడు ఏదో పలికిన మాట అది ప్రవచనంగా యేసుక్రీస్తు వారి జీవిత చరిత్రలో కనబడుతుంది. అక్కడ దస్తైదులాడు కూడా కనబడదు. ఎస్, అందుకే అంటాడు, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ యు ఆర్ లిసనింగ్ టు ద మెసేజెస్. వర్తమానాలు వింటున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలా. నాట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్, నాట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ప్రాఫిట్. అట్లని చెప్పేసి ప్రతిది అనుమానంతో చూసేది కాదు, ప్రత్యక్షతతో చదవాలి. దానికి నేనేం ట్రైనింగ్ కోర్స్ పెట్టలేను, దానికి ఒక ఏమంటుందని ఒక తత్వజ్ఞానంతో కూడుకున్నట్టు ఒక సబ్జెక్ట్ సిలబస్ పెట్టలేను. కానీ యూ నీడ్ హోలీ స్పిరిట్ ఫర్ దాట్. పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేయను గాక. ఆయన అంచాడు. తర్వాత చూడండి ఆ కొటేషన్ ముందులని, ఆ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చచ్చిపోతాడు, చంపేస్తాడని చెప్పిన విషయాల గురించి మాట్లాడుతూ, మీరు ప్రొఫెసీ చేశారా లేదా అనౌన్స్మెంట్ ఇచ్చారా అని అన్నప్పుడు ఆయన అంటాడు, జాగ్రత్తగా వినండి నేను చెప్పేది, అది హ్యూమన్ సైడ్ నుంచి వస్తాయి కదయ్యా అంటూ. ఇంకా రండి, ముందుకు రండి. ఆ యొక్క దర్శనాన్ని నీ అంతట నువ్వు కలిగి ఉన్నావు, దేవుడిచ్చింది కాదది. 8వ పేర చూడండి. ఆయన వస్త్రాన్ని ముట్టినటువంటి స్త్రీ వలె ఆమెకు తెలీదు, ఆయనకు తెలీదు ఆమె ఎవరో. అసలు ఆమెకి ఉన్న సమస్య అంటే కూడా యేసు ప్రభువుకు తెలియదు ఆ సమయంలో. కానీ అది తనకు తాను చేసుకున్నది. ఆయనకు ఉదాహరణ చూపిస్తున్నాడు. రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరిచిన విధానాన్ని చూస్తూ ఆ స్వస్థత, అయ్యా జాగ్రత్త వినండి, వెరీ సింపుల్ క్వశ్చన్, మనందరికీ తెలుసు. రక్తస్రావం గల స్త్రీకి కలిగిన స్వస్థత దేవుడి యొద్ద నుంచి వచ్చిందా, ఆమె నుంచి ఆమె పొందుకుందా? అబ్సల్యూట్లీ. ఆయన అదే చెప్తున్నాడు. ఈ మార్టిన్ జూనియర్ లూథర్ కింగ్ను నేను దేవుని దగ్గర పొందుకోలేదు, నేను పొందుకున్నది, అది నా మాట. బ్రహ్మం గారు తన పెద్ద కుమారుడైనటువంటి బిల్లీ పాల్ గురించి, ఆయన యవ్వనస్తుడిగా పెళ్లిగాక మునుపున్నప్పుడు, ఐ హోప్ అండ్ ఐ బిలీవ్ బిల్లీ వుడ్ టేక్ మై ప్లేస్ అని అన్నాడు. అంటే బిల్లీ పాల్ నా స్థానాన్ని తీసుకుంటాడని ఆశపడ్డాను అని అన్నాడు. అది దేవుడి యొద్ద నుంచి వచ్చింది కాదు, ఒక కొడుకుకి బాధ్యత కలిగిన ప్రేమ కలిగిన తండ్రిగా తను కోరుకున్న మనుష్యుని యొక్క భాగం నుంచి వచ్చింది. కానీ ఆయన వివాహ విషయంలో తను పడిపోయిన విధానాన్ని బట్టి సేవకు అనర్హుడయ్యాడు ఆయన. దట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద గాడ్. దేవుని దగ్గరికి వస్తే ఫెయిల్ అవ్వదుగా. ఇట్ ఈస్ ఫ్రమ్ అ హ్యూమన్ మైండ్.
తర్వాత జోసెఫ్ బ్రనన్ గారి గురించి చెప్పారు, దట్ ఈస్ ఫ్రమ్ ద గాడ్. అందుకేనా బ్రనన్ గారి తర్వాత ఇప్పటికి నడిపిస్తూ ఉన్నాడు ఆయన. ఏది దేవుడి భాగము, ఏది మనుష్యుని భాగము, యూ నీడ్ లాట్ ఆఫ్ రెవల్యూషన్ ఫర్ దాట్. తర్వాత ఇంకొంచెం ముందుకు రండి. ఈ స్త్రీని గురించి మాట్లాడుతూ, ఈ స్త్రీకి కలిగిన స్వస్థత, ఆ స్త్రీ ఎవరు, ఆమె సమస్య ఎవరు యేసు ప్రభువుకు తెలియదయ్యా. ఆమంతటా ఆమె పొందుకున్నటువంటి స్వస్థత అది. తర్వాత అక్కడ యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అన్నది ఉందా ఆ స్వస్థతలో? ఆయన అంటాడు అక్కడ లేదు కదా. ఆయన ఏమన్నాడంటే అక్కడ యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అన్నది స్వస్థతకు ముందు లేదు కానీ స్వస్థత తర్వాత వచ్చింది అంటున్నాడు ఆయన. స్వస్థత తర్వాత ఏమన్నాడు? యెహోవా ఏమని సెలవిచ్చాడు? నీ విశ్వాసమే నేను స్వస్థపరిచనని యెహోవా సెలవిచ్చిన మాట. అంటే అయ్యా అర్థం చేసుకోండి, ప్రవచనము తర్వాత కార్యాలు జరగాలి. కార్యం జరిగిన తర్వాత ప్రవచనం చెప్తున్నాడు. అక్కడ యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అన్న మాట ఉండిన తర్వాత కార్యం చోటు చేసుకోవాలి. కానీ కార్యము జరిగిన తర్వాత యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్న మాట వస్తున్నది. మీరు వింటున్నారా? ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే, బ్రనన్ గారు గుండ్రంగా ఉండేటువంటి కార్ల గురించి ప్రవచనం చేసినప్పుడు కానీ, ఒక కేంబ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ పేరు మర్చిపోయాను, ఒక బ్రిడ్జ్ కూలిపోతుందని ప్రవచనం చేశారు బ్రనన్ గారు. ఆ బ్రిడ్జ్ పడిపోయిన తర్వాత చేశాడని ఒకడు, అవన్నీ ఇదివరకు న్యూస్లో వచ్చాయి చూసిన చేశాడని మరొకరు, ఈ మేఘం అనేది లైఫ్ మ్యాగజైన్ వచ్చిన తర్వాత అదునుగా తీసుకున్నాడని మరొకడు. సమస్యలు ఏంటంటే నాయన, మా వర్తమానంలోకే మెసేజ్ అర్థం కాలేదు, నీకు అర్థం కాకపోతే పెద్ద విశేషం ఏం లేదు. కరెక్టా? మా వాళ్ళు అని చెప్పుకుంటున్నాం, మా వాళ్ళకి సరిగ్గా అర్థం కాలేదు, నీకేం చెప్తాను చెప్పు మేము. అక్కడ యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అన్నది కార్యము తర్వాత కూడా వస్తుంది అంటున్నాడు ఆయన. ముందు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అన్నది వచ్చి తర్వాత కార్యం జరగాల. బట్ అక్కడ దేవుడు పరిశుద్ధ గ్రంథం గుండా చూపిస్తూ కార్యము తర్వాత కూడా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు జరిగి తిరుగుతుంది అంటున్నాడు ఆయన. తర్వాత చూడనా? లేదండి, ఆయన ఏమన్నా తెలుసా, నేను కేవలము మార్టిన్ లూథర్ కింగ్ గురించి మాట్లాడాను అంతే, నేను ప్రొఫెసీ చేయలేదు. ఇప్పుడు నాతాన్ గారి దగ్గరికి వెళ్ళి నాలాగే మైక్ పెట్టావనుకోండి, అయ్యా నువ్వు దావీదుతో ప్రవచనం చేసావా లేకపోతే అనౌన్స్మెంట్ ఇచ్చావంటే నేను కేవలం మాట్లాడాను అయ్యా అంటాడు ఆయన అంతే. సార్ నేను కేవలం మాట్లాడానయ్యా, నేను ప్రవచించలేను, ప్రవచిస్తే దశేదలాడు వస్తుందిగా అంటాడు ఆయన. తర్వాత అక్కడ ఆ మార్టిన్ లూథర్ జూనియర్ కింగ్ విషయంలో తన అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తపరిచాడే కానీ అది దశైదలాడు కాదు అని చెప్తున్నాడు ఆయన. ఇట్ ఈస్ ఫ్రమ్ ద హ్యూమన్ సైడ్. బ్రనన్ గారి యొక్క హ్యూమన్ సైడ్ నుంచి ఇంకేమి విషయాలు వచ్చి చెప్పాను నేను మీకు. అయ్యా 1977లో ఎత్తబాటు అనేది ఇట్స్ జస్ట్ ప్రిడిక్షన్. 1977లో ఎత్తబాటు వస్తుందన్న విషయము దేవుడిచ్చింది కాదది. ఆయన హ్యూమన్ సైడ్ నుంచి మానవ సహజంగా తను ఊహించి చెప్పినటువంటి ఒక ఊహాజనితమైన ప్రిడిక్షన్ మాత్రమే. దట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద లార్డ్. ఈ విషయం అర్థం కాని ప్రజలు 70 ఏళ్ళలోనే వచ్చిందన్నారు, తప్పావు చూసావా, ఇదేం ప్రవక్త. నీకు ప్రవక్తకి ప్రవచనానికి వ్యత్యాసం తెలియనప్పుడు, అర్థం చేసుకోవడానికి జ్ఞానం లేనప్పుడు అయ్యా నిన్నెవడు బాగు చేయగలుగుతాడు? హ్యూమన్ సైడ్ నుంచి వచ్చిన విషయాలు 100 ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా ట్రిప్కి వెళ్ళాడు. నేను సమయం దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నా. మీరు అమేబా అని కొట్టండి, మీరు మెసేజ్లో AMEBA అమేబా అని కొట్టండి. అదొక వ్యాధి, అమీబియాసిస్, అదొక వైరస్తో వస్తుంది. ఈగలు బాగున్న చోటు ఉంటుంది. ఆయన సౌత్ ఆఫ్రికా ట్రిప్కి వెళ్ళాడు. అక్కడ దేవుడు చూపించినటువంటి కొంతమంది సేవకులతో ఆయన కలిసి తిరిగాడు, సహవాసం చేశాడు. దేవుని దగ్గర నుంచి ఆయన సమాధానం పొందుకోకుండానే సహవాసం చేశాడు. ఆయన అంటాడు, గాడ్ హ్యాస్ స్ట్రక్ మీ 6 months, అంటే 6 నెలలు అమీబియాసిస్ వ్యాధి చేత బ్రనన్ గారు విడుమే పడుకున్నాడు. ఇది మానవ సహజ సంబంధమైన తప్పిదమే. ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద లార్డ్. ఎవ్రీ ప్రాఫిట్ హ్యాస్ 2 sides. ప్రతి ప్రవక్తకి 2 ఉంటాయి. ఒకటి మనుష్యుని భాగము,
రెండు దేవుడి భాగం. ఆయన అంటాడు, నా గ్రేటెస్ట్ ఎనమీ, నా అతి గొప్ప శత్రువు ఇదిగో ఈ హ్యూమన్ సైడ్ ఉన్న ఈ బ్రహ్మమే. మనలో కూడా రెండు భాగాలు ఉంటాయి. నువ్వు నిజంగా జగత్తు పునాది వేయబడక నువ్వు ఎన్నికలో ఉంటే, నీవు పిలుపు కలిగిన వారివైతే, నీకంటూ థియోఫనీ నియమంగా నిజంగా ఉండి ఉంటే, నీలో రెండు భాగాలు ఉంటాయి. ఆ రెండు భాగాలు బ్రహ్మం గారికి అయితే వ్యత్యాసంగా వచ్చింది, మనకు ఇంకా వ్యత్యాసంగా వస్తుంది. ఎట్లా వస్తుంది చెప్పనా? ఈ భాగము ఏది దేవుడి భాగము చర్చ్ ప్రాంగణంలో వస్తుంది. చర్చ్ దాటంగానే మనిషి భాగం వస్తుంది. అయ్యా కరెక్ట్ కాదా? టు ద మెజారిటీ ఆఫ్ ద బిలీవర్స్. సార్ ఈ దేవుడి భాగము చర్చిలో వస్తుంది. అప్పటిదాకా ఎలా పడితే అలా మాట్లాడిన వాడు సహోదరుడు, అప్రశస్త సహోదరుడు, వందనాలు. ఒక్కసారి చర్చ్ దాటనే రేయ్ ఇక చెప్పకూడదు దాని గురించి. సార్ హ్యూమన్ సైడ్ అండ్ గాడ్ సైడ్ ప్రతి వ్యక్తిలో ఉంటాయి, ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఆయన అంటాడు, ఈ రోజున మనకున్నటువంటి అతి గొప్ప శత్రువు మనమే. దేవుడి యొక్క కార్యాలు మన జీవితంలో జరగాలన్నా ఈ గొప్ప శత్రువుని మనం చేసేదని తెలుసా, పక్కన పెట్టాలా. దానికి వరం కావాలి అన్నాడు ఆయన. ఎందుకంటే బ్రహ్మం గారు అడిగిన క్వశ్చన్ ఏంటిది? వాట్ ఈస్ దట్ గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ యు హ్యావ్ టు డూ ద సర్వీస్ ఆఫ్ గాడ్? దేవుడి యొక్క సేవ చేయడానికి ఏదైనా గొప్ప వరం ఏంటయ్యా అంటే ఆయన అంటాడు, ఇది స్వస్థత కాదు నా దగ్గర ఉన్న గొప్ప వరము. ఆ స్వస్థత చేసే సమయంలో నేను బ్రహ్మం అనే నా హ్యూమన్ సైడ్ని పక్కన పెట్టడమే నా గొప్ప వరం అన్నాడు ఆయన. ఒక కాపరి బోధిస్తున్నప్పుడు తన సొంత ఆలోచనల్ని తనను తాను పక్కన పెట్టేసాలి ఇక్కడ నుంచి. అప్పుడు దేవుడు ఇక్కడ తన కార్యం జరిగింపజేస్తాడు. విన్నప్పుడు కూడా నీ సొంత జ్ఞానాన్ని బట్టి, ఇదివరకు కలిగి ఉన్నటువంటి ఆ పాత పునాదులను బట్టి అదే కోణం గుండా వింటున్నావు అనుకో, అక్కడ కూడా దేవుడు కార్యం చేయడు. నీ మనుష్యుని భాగాన్ని తీసేసి ఆ గ్రేటెస్ట్ అని తొలగింపజేసి దేవుడి భాగంతో విని చూడు, అప్పుడు ఆశీర్వదించబడతామయ్యా. అయ్యా సమయం దృష్టిలో పెట్టుకో చూద్దాం. ఇంకా చాలా గ్రేటెస్ట్ ఎనిమీస్ గురించి బ్రహ్మం గారు మాట్లాడతారు. కానీ ఈ 4 చాలా ప్రాముఖ్యమైనవి. మొదటిది అనారోగ్యము, 2 నిరీక్షణ నమ్మకము, 3 మరణము, 4వది సెల్ఫ్. బ్రహ్మం గారిని పడేస్తారన్నయ్యా నేను అని చెప్పుకోవచ్చుగా. ఆయన శత్రువు, మనమేగా. అంటే మీకు కూడా ఆయన శత్రువు. మీకెవరు శత్రువు? మీరే. 4వది ఎవరో కాదు, నేను, మనము. ఈ శత్రువులన్నిటి జయించడానికి ప్రణాళిక లేకుండా ముందుకెళ్ళావా పడిపోతావు. ఈ శత్రువులను జయించడానికి నీ దగ్గర ఖచ్చితమైన శక్తి సామర్థ్యం లేకుండా, అంచనా వేయకుండా, లెక్క లేకుండా ప్రారంభించి తర్వాత కట్టుట ఆపేసావా ఎగతాళి చేయబడతావు. జాగ్రత్త పడు. ఈ యొక్క శత్రువులని జయిస్తేనే ఆ వెనకాల దాచి ఉంచబడినటువంటి ఆ ఆస్తి, ఆ సంపద మన స్వాధీనం అవుతుంది. ఆ ఆస్తి ఏదో కాదు, పరలోక రాజ్యమే. ఆ యొక్క దర్శనము, ఆ ధన్యత మీ అందరికీ కలుగును గాక. దేవుడు మళ్ళీ దీవించును గాక. స్థానిక సహోదరుడికి సమయాన్ని అప్పచెప్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు బెన్నీ గారు చేస్తారు. మనందరము కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా యేసయ్య, వాక్యమైన మా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ దైవదాసుల ద్వారా మాట్లాడిన మాటలను బట్టి సత్యములోనికి మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాం దేవా. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అవును తండ్రి, ఇక్కడ జరిగిన ప్రతి కూటమును మీరు దీవించారు. మేము ఆశీర్వదించబడ్డామని మేము నమ్ముతున్నాం ప్రభువా. సాయంకాలం జరగబోయేటువంటి ఈ యొక్క కూడికల్లో కూడా మరొక అంశంలోంచి మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఇంకా లోతైన సత్యములు తెలుసుకొని ముందుకు సాగిపోయే కృపలోకి పంపించమని ప్రార్థిస్తున్నాం. అయ్యే ఇంతవరకునైనా కొంత భాగమే మేము తెలుసుకున్నాం. మరి ఈ రోజున, ఈ ఉదయమున, ఈ మధ్యాహ్న సమయంలో నీ దాసుల ద్వారా మరొక కొన్ని కోణాల్లోంచి మీరు మాట్లాడారు తండ్రి. ఏది సత్యమో ఏది అబద్ధమో తెలుసుకోవడానికి నా ప్రభువా నీ దాసులతో మీరు మాట్లాడిన విధానమును బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ఈ చిన్న మందను, ఈ సంఘమును దీవించండి, ఆశీర్వదించండి. జరగబోయే కార్యక్రమంలో మీరు తోడు నీడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ కూడి వచ్చిన మరొక్కసారి నీ బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని, నీ దాసులు నూరంతలుగా ఆశీర్వదించమని, ఈ సంఘ కాపురిని ఆశీర్వదించమని, వారికి ఇచ్చిన కుటుంబాలను కూడా దీవించమని, సంఘాన్ని దీవించమని, అనేకులు కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో మేము ప్రార్థన చేసి స్తుతించి ఘనపరిచి మహిమపరిచి వేడుకుంటున్నాము. ఆమేన్. 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 థాంక్ యూ బ్రదర్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామము స్తుతించబడును గాక. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కొక్కరిగా దేవుడు అందరినీ దీవించునుగాక.